Question number 26. The sum of the rupees 15,525 is divided among Sunil, Anil and Jamil such that if rupees 22, 35, 48 to be diminished from their shares respectively, so their remaining shares or sums shall be in the ratio of 7:10:13. What would have been the ratio of their sums if rupees 16, 77, 37 respectively were added to their original shares? 15,525 రూపాయలను సునీలు, అనిలు మరియు జామిలకు పంచిన తర్వాత వారి ఓటాల నుండి వరుసగా రూపాయలు 22, 35, 48ని తీసినచో వచ్చే ఓటాల నిష్పత్తి 7:10:13 అయినా వారి అసలు ఓటాలకు వరుసగా 16, 77, 37ను కలపగా వచ్చే ఓటాల నిష్పత్తి ఎంత? సో డైరెక్ట్గా ఆప్షన్స్ వెళ్ళిపోదాం అంటే ఆప్షన్స్లో మనకి వాల్యూస్ లేవు. ఒకవేళ వాల్యూస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇది ఆల్రెడీ 7 మల్టిపుల్. ఇప్పుడు ఆప్షన్లో నుంచి ఇక్కడ 16 కలిపారు, ఇక్కడ 22 తీసారంటే ఓవరాల్గా 16 + 22 అంటే 38. ఓకేనా? ఆప్షన్లో వాల్యూ అయితే వాల్యూలో నుంచి 38 తీసిన తర్వాత 7 మల్టిపుల్ అలా చూసుకునే వాళ్ళని. కానీ ఏం చేస్తున్నారంటే క్వశ్చన్లో మనకి సో డైరెక్ట్ రేషియో అడిగారు కాబట్టి వాల్యూ సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేద్దాం అంటే ఇనీషియల్గా మొత్తం అమౌంట్ ఎంత అంటే 15,000. సో 15,525. కానీ సో దాని యొక్క రేషియో ఇవ్వలేదు, ఒక్కొక్కరి దగ్గర నుంచి కొంత తగ్గించారు. సో ఏ దగ్గర నుంచి 22 తగ్గించారు? ఫస్ట్ పర్సన్ అదే సునీల్ దగ్గర నుంచి, అనిల్ దగ్గర నుంచి, జమీల్ దగ్గర నుంచి. ఓకేనా? లైక్ ఏబీసీ అనుకోండి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏబీసీ అనుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? అంటే ఏ దగ్గర నుంచి 22 తగ్గించారు, బి దగ్గర నుంచి 35, సి దగ్గర నుంచి 48. సో 22కి 48 కలపండి. 22కి 48 కలిపినట్లయితే సో 70 అవుతుంది. 70కి 35 కలపండి. సో 70 + 35 అంటే ఎంత అంటే 105. ఆ 105 కనుక తీసేసినట్లయితే సో ఎంత అవుతుందంటే చూడండి, 5 - 5 0. సో 2, 4, 15,520. ఓకేనా? ఈ 15,520ని ఎన్ని పార్ట్స్ చేయాలి? ఇదిగోండి ఆ రేషియోని ఇచ్చారు. తగ్గించిన తర్వాత రేషియో 15,420ని ఎన్ని పార్ట్స్ చేయమంటున్నారంటే ఎన్ని పార్ట్స్ చేయాలంటే 7 + 13, 7 + 13 20, 20 + 10 30 పార్ట్స్ చేయమన్నారు. 30 పార్ట్స్ చేస్తే దాని నుంచి 1 పార్ట్ వాల్యూ వస్తుంది. 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 3తో 3 5s are 15, 3 14s are 42. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 540. దాని నుంచి ఫస్ట్ ఏ వాటా ఎంత అంటే 7 పార్ట్స్. అంటే 7 పార్ట్స్ అంటే 7 × 514. ఓకేనా? ఆ తర్వాత సో బి వాటా ఎంత అనంటే సో 10 × 514, 10 × 514. అలాగే సి వాటా ఎంత అంటే సో 13 × 514. ఓకేనా? అది ఇప్పుడంటే రిడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు 7 × 514 అంటే సో 7 4s are 28, 7 1s are 7 + 2, సో 9, 7 5s are 35, 3598. ఆ తర్వాత ఇక్కడ చూడండి సో 10తో 5140. ఆ తర్వాత నెక్స్ట్ 13తో చూడండి, 13తో 13 4s are 52, 13 1s are 13 + 5 18, 13 5s are ఎంత అంటే 65 + 1 6682. ఇప్పుడు అయితే ఈ రేషియో కాదు మనకి, ఇప్పుడు ఈ రేషియో కావాలి. ఈ రేషియో కావాలంటే ఫస్ట్ ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఏ దగ్గర 22 పెంచాలి, 22 పెంచి మళ్ళీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఒక 16 కలపాలి. అంటే ఈ 22 పెంచి మళ్ళీ 16 కలపాలంటే 22 + 16 అంటే ఓవరాల్గా 38 కలపాలి. ఓకేనా? సో ఆ 38 కలిపినట్లయితే 8 + 8 16, 1 క్యారీ 3, మళ్ళీ 1 క్యారీ 36. అది ఏ యొక్క షేర్ ఇంక్రిమెంట్ తర్వాత. నెక్స్ట్ బి చూడండి, ఇక్కడ 35 తగ్గించాలి, అలాగే ఇక్కడ 77 కలపాలంటే 70 + 30 100, 5 + 7 అంటే ఎంత అంటే 12. సో 12 + 100 అంటే ఎంత 112. ఓకేనా? సో 112. ఆ 112 కలపండి. 112 కలిపితే 2, సో 5, 5 2, 5 2. ఆ తర్వాత నెక్స్ట్ సి వాటా చూడండి ఒకసారి. సిది ఎంత అంటే 48 + 37. సో 40 30 70, 8 + 7 15, 70 + 15 అంటే 85 కలపాలి. ఆ 85 కలిపితే 7 16, మళ్ళీ 7 16, 6767. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ నెంబర్ని అవన్నీ 101తో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 36 36, 52 52, 67 67. ఓకేనా? 101తో క్యాన్సిల్ అవుతాయి. 101తో ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అని అంటే సో 36 టైమ్స్. ఓకే, ఇదిగోండి. సో 36తో 101 మల్టిప్లై చేశారు అనుకోండి, 36 1s are 36, 36 1s are 36. ఇది ఎన్ని టైమ్స్ అంటే 52 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ అంటే 67 టైమ్స్. ఇంకా ఆ నెంబర్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 36:52:67. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. The population of a village is 10,000. In a particular year, the male population is increased by 5% and female population is increased by 8%. If the population at the end of the year is 10,590, then the difference between the male and female population in the village at the beginning of the year is. ఒకసారి తెలుగులో కూడా చదువుదాం.
ఒక గ్రామం యొక్క జనాభా 10,000, ఒక నిర్దిష్ట సంవత్సరంలో పురుషుల జనాభా 5% మరియు స్త్రీల జనాభా 8% పెరిగాయి. ఆ సంవత్సరాంతరంలో జనాభా 10,590 అయితే ఆ సంవత్సరం ప్రారంభంలో ఆ గ్రామం పురుషుల మరియు స్త్రీల జనాభా మధ్య భేదం ఎంత? సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ మిక్స్డ్ అండ్ ఎలిగేషన్లో మనం వాల్యూ మెథడ్ చేయొచ్చు, అదే వాల్యూలో ఎలిగేషన్ రూల్ వేయచ్చు, అలాగే పర్సెంటేజ్లో కూడా వేయచ్చు. ఒకసారి వాల్యూలో చేద్దాం, ఎందుకంటే క్వశ్చన్లో వాల్యూ ఇచ్చారు కాబట్టి వాల్యూలో ఎలిగేషన్ రూల్ వేసి చేస్తున్నాను. ఫస్ట్ మేలు, తర్వాత ఫీమేల్. ఓకేనా? సో మేలు ఫీమేల్ ఓవరాల్గా 10,000 ఉన్నది కాస్త 10,590 ఏంటంటే టోటల్ పాపులేషన్ 590 పెరిగింది. మేల్ పాపులేషన్ ఎంత అంటే 5% ఆఫ్ 10,000. 5% ఆఫ్ 10,000 అంటే ఎంత అంటే సో 500. ఆ తర్వాత అది 8% ఆఫ్ 10,000 పెరిగిందన్నారు కాబట్టి అది ఎంత అంటే 800. ఎలిగేషన్ రూల్లో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, సో 210 అవుతుంది. 800లో నుంచి 500 తీస్తే 300, 300 నుంచి 90 తీస్తే 210. అలాగే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అంటే 90. సో ఇక్కడ 30తో 37 టైమ్స్, 30తో 3 టైమ్స్, 7:3. అంటే టోటల్ 10,000ని ఎన్ని పార్ట్స్ చేస్తారంటే 7 + 3 10 పార్ట్స్ చేసి అందులో డిఫరెన్స్ 7కి 3కి డిఫరెన్స్ ఎంత అంటే 4 పార్ట్స్. 0 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుందంటే 4,000 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎలా అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు ఎలిగేషన్ రూల్ అనేది పర్సెంటేజ్లో అప్లై చేస్తారంటే అలా అయినా చేయొచ్చు. ఎలా పర్సెంటేజ్లో ఒకసారి చూడండి. పర్సెంటేజ్లో ఎలా చేస్తారనంటే ఫస్ట్ మేల్ యొక్క పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ అంటే 5%. ఓకేనా? ఫీమేల్ యొక్క పాపులేషన్ ఎంత అనంటే 8%. ఓవరాల్ పాపులేషన్ ఎంత అంటే 590 పెరిగింది. 590 అనేది 10,000లో ఎంత పర్సెంటేజు? 5.9%. ఇదిగోండి 590 పెరిగింది ఓవరాల్గా. ఆ 590 అనేది 10,000లో ఎంత పర్సెంటేజు? 10,000లో ఎంత పర్సెంటేజ్ అంటే 3 zeros క్యాన్సిల్. 59/10 అంటే 5.9%. ఓకేనా? మిడిల్ వాల్యూ ఎంత అంటే 5.9%. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 8 - 5.9 అంటే సో 2.1. అలాగే 5.9 - 5 అంటే 0.9. 21:9 అంటే 3తో 3 7 టైమ్స్, అలాగే 3తో సో 3 టైమ్స్. ఎప్పుడైతే 7:3 రేషియో వచ్చిందో ఇదిగోండి ఇలా పంచేయడమే. అక్కడ ఆ చివరిని పంచాం కదా, ఆ విధంగా పంచితే 4,000. ఓకేనా? మీరు కొంతమంది ఇలా కూడా ఎలిగేషన్ రూల్లో ఫైనల్ వాల్యూ కూడా ఎలిగేషన్ రూల్ వేసుకోవచ్చు. 105, 108, 105.9. కాకపోతే ఎలిగేషన్ రూల్ అనేది చేంజ్కి అప్లై చేస్తేనే ఈజీగా ఉంటుంది. ఫైనల్ వాల్యూకి వేస్తే వాల్యూలు కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేషన్ స్పీడ్ తగ్గుతుంది. అందుకే ఇప్పుడు చేంజ్కి అప్లై చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 28. ఏ డీలర్ గెయిన్స్ 20% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్, 25% డిస్కౌంట్ ఆన్ మార్క్డ్ ప్రైస్. The cost price of the article is decreased by 15%. How much discount percentage should he now give on the same marked price so as to earn the same percentage of the profit as before? ఒక వస్తువు దాని ప్రకటన అంటే మార్క్డ్ ప్రైస్, ఓకేనా, ప్రకటిత ధరపై ముద్రించిన వెలపై 25% తగ్గింపుతో విక్రయించాడు. సో తద్వారా డీలరు 20% లాభం పొందుతాడు. ఆర్టికల్ ధర 15% తగ్గితే అతను మునుపటి లాభ శాతాన్ని పొందాలంటే సో ఇప్పుడు అదే ప్రకటిత ధరపై ఎంత రాయితీ ఇవ్వాలి? ఒకసారి చూడండి ప్రాబ్లంలో. సో డీలర్ గెయిన్స్ 20% లాభం వస్తుందంట. ఓకే, 20% లాభం వస్తుందంట. ఎప్పుడు అంటే 25% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. మరి 20% ప్రాఫిట్ రావడం అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మడం? 120% కదా. 120% దేంట్లో? కాస్ట్ ప్రైజ్లో. అయినప్పటికీ ఎప్పుడు అంటే 25% డిస్కౌంట్ ఇవ్వాలంట. 25% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 75% కమ్మడం. 75% దేంట్లో అంటే ఎంపీలు. అంటే దీని నుంచి కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్క్డ్ ప్రైస్ని మనం ఏమని రాయొచ్చునంటే కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్క్డ్ ప్రైస్ని 75/120 అని రాయొచ్చు. ఓకేనా? 75/120 అని రాయొచ్చు. ఇంకా మనం సింప్లిఫై చేసినట్లయితే 15తో 5 టైమ్స్, అలాగే 15తో 8 టైమ్స్. ఓకేనా? 5/8. ఈ 5/8ని 5కి డబల్ 10. సో ఇక్కడ 8కి డబల్ 16. అంటే 100/160. ఎందుకంటే 100 160 అయితే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా రాసుకున్నాం. ఆ తర్వాత ఏమన్నారంటే ఒకవేళ చూడండి అక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 15%. ఇదిగోండి కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయితే సో మార్క్డ్ ప్రైస్ 160. కాస్ట్ ప్రైస్ కనుక 15% తగ్గిపోవడం అని అంటే కాస్ట్ ప్రైస్ 85 రూపీస్ అయితే హౌ మచ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ షుడ్ హీ నౌ గివ్? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంత రాయితీ ఇవ్వాలి ఆన్ ద సేమ్ మార్క్డ్ ప్రైస్ సో యాజ్ టు ఆన్ ద సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రాఫిట్. సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రాఫిట్ అంటే 20% ప్రాఫిట్. దేనిపైన? 80. కొత్త కాస్ట్ ప్రైస్ ఎంత? 85 కదా. ఆ కొత్త కాస్ట్ ప్రైస్ 85 పైన 20%. 10% అంటే 8.5, 20% అంటే 8.5కి డబల్ ఎంత అంటే 17. మరి 17 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి?
102కే కదా అమ్మాలి. మరి 160కి కొని 102కి అమ్మితే మరి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, అదే సారీ 160 మార్కుడ్ ప్రైస్ పెట్టి 102కి అమ్మాలంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలంటే సో 58 డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకేనా, 58 అనేది ఎంతకి అని అంటే 160కి. సో మనం ఎంతకి చెప్పాలనంటే 100కి చెప్పాలి. ఓకేనా, సో 85 పైన 20% అంటే 17, 85 + 17 102, 160 102కి అమ్మాలంటే 58 డిస్కౌంట్ ఇవ్వాలి. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. సో 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. సో 2తో 2 8 టైమ్స్, 2తో 2 29 టైమ్స్, అలాగే సో 4 టైమ్స్, అలాగే 5 టైమ్స్. 5 × 29 అంటే సో 145 డివైడెడ్ బై 4. ఓకేనా, సో 145లో ఆఫ్, 145లో ఆఫ్ లేదంటే డైరెక్ట్ చేసేద్దాం, చిన్న క్యాలిక్యులేషన్ కాబట్టి 4తో 4 3 = 12. సో ఇంకా 25 అంటే 4 6 = 24. సో ఇంకా 1/4 అంటే 0.25, 36.25. ఓకేనా, లేదా ఇక్కడే మీరు క్యాలిక్యులేషన్ని 290 వచ్చింది కదా. సో 290 డివైడెడ్ బై 8 అంటే 290 ఆఫ్ 145, 145 ఆఫ్ 72.5, 72.5 ఆఫ్ ఎంత అంటే సో 36.25. ఓకేనా, అలా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. 29లో వర్కింగ్ సపరేట్లీ ఏ అండ్ బి కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 8 days and 12 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఏ స్టార్ట్స్ ద వర్క్ అండ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్, one on each day, then వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై దెమ్ ఇన్. విడివిడిగా పని చేస్తూ ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 8 మరియు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఏ ఆ పనిని మొదలుపెట్టి రోజుకి ఒకరు చొప్పున వారు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పనిని వారు ఎంత కాలంలో పూర్తి చేస్తారు. ఒకసారి చూడండి, ఏ ఒకటి 8 daysలో చేయగలదు. సో బి ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదని అంటే సో 12 daysలో చేయగలదు. ఖచ్చితంగా ఆన్సర్ అయితే మాత్రం సో 8కి 12కి మధ్యలోనే ఉండాలి. 8కి 12కి మధ్యలో ఉన్న ఆప్షన్సే ఉన్నాయి అన్నీని, అందుకని ప్రాసెస్తో వెళ్ళిపోదాం. 8కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 24, టోటల్ వర్క్ పార్ట్స్ 24. ఇంకా నేను 8కి 12కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయలేదు, చేద్దామంటే ఇదిగోండి 8కి 24కి ఎల్సిఎం ఎంత అంటే ఆ రెండు నెంబర్ 8కి 24 కాదు 8కి 12కి ఎల్సిఎం ఎంత అని అంటే సో ఆ రెండు నెంబర్ 4తో పోతూనే 4 2s are 4 3s are. ఇది వచ్చిన తర్వాత జస్ట్ ఈ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే సరిపోద్ది. సో 12 2s are 24 పార్ట్స్. సో అయితే ఇక్కడ 24/8 అంటే 3, 24/12 అంటే ఎంత అంటే 2. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారంటే పని ఎవరితో స్టార్ట్ అయిందన్నారు, ఏ స్టార్టెడ్. అంటే ఫస్ట్ డే ఏ చేస్తాడు 3 parts, సెకండ్ డే బి చేస్తాడు 2 parts. అంటే ఓవరాల్గా 2 డేస్కి ఎన్ని పార్ట్స్ అవుతాయి అంటే 5 parts అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సో 24కి దగ్గరగా ఉండే 5 మల్టిపుల్. సో ఎంత అని అంటే 4తో మల్టిప్లై చేస్తే 4 5s are 20, అంటే 4 2s are 8 days. సో 4 5s are ఎంత అంటే 20 parts. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ డే వర్క్ ఎవరు చేయాలంటే ఏ చేయాలి. ఎందుకంటే ఏ వర్క్ స్టార్ట్ చేసిందంటే ప్రతి ఆడ్ డేలో ఏ చేయాలి. ఏ ఎన్ని పార్ట్స్ చేయగలదంటే 3 parts చేయగలదు, అడిషనల్గా 1 day పట్టింది. ఓకేనా, సో అయితే 9 days తర్వాత ఇంకా మిగిలింది 1 part. ఓకేనా, కానీ బి చేయాలి, బి రోజుకి 2 parts చేయగలదు. అంటే డే మొత్తం అవసరం ఉండదు, అంటే ఖచ్చితంగా ఆన్సర్ 9లోనే ఉండాలి. 9 1/2 days అని కన్ఫర్మ్ చేయండి. ఇంకా కంటిన్యూ చేద్దాం అంటే రోజుకి 2 parts చేయగలదు, చేయడానికి 1 part ఉంది. మరి 1 part చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, హాఫ్ డే పడుతుంది. 8 + 1 9, సో 9 + half 9.5 days. సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ అని అంటే 24 parts. ఓకేనా, క్లియర్. లేదు మీరు ఈ ఆల్టర్నేటివ్ డేస్కి సంబంధించి ఒక షార్ట్ కట్ కూడా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం. ఇలా 24 డివైడెడ్ బై ఆ రెండింటి యొక్క సో ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ అలా చేసినా పర్లేదు. 24 డివైడెడ్ బై 5 సో ఇంటూ 2 చేస్తున్నాం. ఇక్కడ 5తో 5 4s are, ఇక్కడ రిమైండర్ ఎంత అయితే మిగిలిపోయిందో ఆ రిమైండర్ యువతలకు పంపించి వర్క్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు 3 1s are, మళ్ళీ రిమైండర్ మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ పర్సన్. అప్పుడు ఎంత అంటే 4 2s are 8 ప్లస్ తర్వాత ఇది 1, ఆ తర్వాత 1/2. ఓవరాల్గా ఎంత అంటే 9.5 days. సో ఈ మెథడ్ తెలిసి ఇలా చేయండి, ఒకవేళ తెలియకపోతే సో అది తీసుకోండి. ఓకేనా, సో ఆన్సర్ ఏంటంటే 9.5 days. Question number 30. The difference between compound interest of 3 years and simple interest for 2 years on certain sum is ₹139. The rate of interest is 22.22%. Then find principal. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీల మధ్య భేదం 139, వార్షిక వడ్డీ రేటు 22.22% అయిన అసలు సొమ్ము ఎంత. క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 22.22%. ఈ 22.22% వాల్యూ ఫ్రాక్షన్లో మీకు ఆల్రెడీ తెలుసు. 11.11% అంటే 1/9, 22.22% అంటే 2/9. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ నేను కొంత అనుకుంటున్నాను. ఓకేనా, సో అసలు క్వశ్చన్లో అసలే అడిగారు, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు కదా, అందుకని ఆ అనుకునే వాల్యూని కూడా మనం ఎలా అనుకుంటామనంటే ఇదిగోండి డినామినేటర్లో 9 ఉంది కదా, 9 అలా ఎన్ని సంవత్సరాలు అన్నారంటే 1 year అయితే పవర్ 1, 2 years అయితే పవర్ 2, 3 years అయితే పవర్ 3. కాబట్టి క్వశ్చన్లో 3 years అన్నారు కాబట్టి పవర్ 3x అంటే 9³ అంటే 729x అని ప్రిన్సిపల్ అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఆన్సర్ అయితే ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయి ఉండాలి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 9 మల్టిపుల్.
సో ఇది 9 మల్టిపుల్ కాదనుకుంటా కదా, ఇది 9 మల్టిపుల్ కాదులేండి, అది తీసేయచ్చు. తర్వాత ఇక్కడ ఇది 9 మల్టిపులే, ఇది చూస్తే ఇది 9 మల్టిపులే. 9 మల్టిపుల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా. సో అయితే చూడండి ఒకసారి, ప్రిన్సిపల్ అమౌంట్ మనం అలా అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా అన్నది తెలుసు. సో ఫస్ట్ ఇయర్లో 2/9th పార్ట్, ఓకేనా. 1/9th పార్ట్ అయితే 729లో 1/9th పార్ట్ అయితే సో ఎంత అవుతుంది అంటే 729 డివైడెడ్ బై 9 చేయండి, 81 అవుతుంది. 81 into 2 కాబట్టి 162, అది 162, ఇది 162, ఇది 162. ఆ తర్వాత మళ్ళీ 162లో 2/9th పార్ట్, 9తో 9 18 టైమ్స్, 18 2s are 36, 36, 36. మళ్ళీ ఈ 36 మీద 2/9th పార్ట్, 9 4s are 4 2s are 8. క్వశ్చన్లో మనకి ఆ డిఫరెన్స్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కే, కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years, సింపుల్ ఇంట్రెస్ట్ 2 years. ఇదిగోండి సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఇది, సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఇది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి మొత్తం. ఆ డిఫరెన్స్ ఎంత అంటే ఇదే కదా ఆ డిఫరెన్స్. చూడండి ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందో మరి. ఆ డిఫరెన్స్ ఎంత అని అంటే 162 ప్లస్ 36 36 36 ఎంత అంటే 108 ప్లస్ అదొక 8, మొత్తం కలిపితే 162 ప్లస్ 8 అంటే 170, 170 ప్లస్ 108 అంటే 278. ఓకేనా. ఆ 278 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారు, 130, అదిగోండి 139 అన్నారు, 139 అన్నారు. దాని నుంచి 139తో 2 times 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 1/2. కానీ మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనుకున్నాం అంటే 729 పార్ట్స్, 729x. సో హాఫ్ ఇంటూ 729 అంటే 729లో హాఫ్, 729లో హాఫ్ ఎంత అంటే 700లో హాఫ్ ఎంత అంటే 350, 29లో 14.5, 350 ప్లస్ 14.5 ఈజ్ ఈక్వల్స్ టు 364.5, 364.5. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ 1 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాం. The average daily income of Sam Lil during the month of February 2020 was rupees 560. The average income for the first 16 days was 590 and for the last 16 days it was 500. What was his average income of 14th, 15th and 16th February? శ్యామ్ లాల్ యొక్క ఫిబ్రవరి 2020లో దినసరి ఆదాయం 560, మొదటి 16 రోజుల సగటు ఆదాయం 590 మరియు చివరి 16 రోజుల సగటు ఆదాయం 500 అయినా ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో అతని సగటు ఆదాయం ఎంత? ఓకేనా, అతను సగటు ఆదాయం ఎంత? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించి మనం సో షార్ట్ కట్ ఫస్ట్ చెప్తాను, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే జనరల్ మెథడ్ కూడా చెప్తాను. ఫస్ట్ షార్ట్ కట్ చూడండి. ఎలా అంటే క్వశ్చన్లో మొత్తం ఏమంటున్నారంటే ఫిబ్రవరి అన్నారు, పైగా 2020 అన్నారు. అంటే ఫిబ్రవరి నెలలో 2020 అంటే మొత్తం 29 రోజులు ఉంటాయి. అందులో మొత్తం 29 రోజుల యొక్క యావరేజ్ ఎంత అన్నారంటే 560 అన్నారు. ఓకేనా, ఆ 29 రోజుల యొక్క సగటు ఎంత అన్నారంటే సగటు ఆదాయం 560 అన్నారు. తర్వాత ఫస్ట్ 16 డేస్, ఓకేనా, ఫస్ట్ 16 డేస్ యొక్క ఎంత అన్నారంటే యావరేజ్ 590 అన్నారు. ఆ తర్వాత లాస్ట్ 16 డేస్, ఓకేనా, ఫస్ట్ 16 డేస్, లాస్ట్ 16 డేస్ అంటే మీరు ఎక్కడి నుంచి కౌంట్ చేయాల్సి వస్తుంది అంటే 14 నుంచి కౌంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, 14 నుంచి లాస్ట్ 16 డేస్ అంటే 14, 15 మొత్తం ఓవరాల్గా 14 నుంచి చివరి 29 డేస్ వరకు ఇది ఎంత అంటే 500 అన్నారు. అప్పుడు దీన్ని మీరు ఎలా రాస్తారంటే 590ని అక్కడ ఇనీషియల్గా యావరేజ్ ఎంత అయితే చెప్పారో 560 ప్లస్ 30 కింద స్ప్లిట్ చేయొచ్చు. దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 560 మైనస్ 30 కింద స్ప్లిట్ చేయొచ్చు. 30 కాదు, 560 మైనస్ 60 కింద స్ప్లిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 30 ఎక్కువ ఉంది, ఇక్కడ 60 తక్కువ ఉంది, ఓవరాల్గా 30 తక్కువ ఉంది. ఆ 30 ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర అంటే 60 అబ్జర్వేషన్స్ దగ్గర, అది 16 అబ్జర్వేషన్స్ దగ్గర. మరి 16 అబ్జర్వేషన్స్ దగ్గర 30 తక్కువ ఉందనంటే ఓవరాల్గా ఎంత తక్కువ ఉందనంటే సో 30 into 16 తక్కువ ఉంది. ఓకేనా, సో 30 into 16 తక్కువ ఉంది. మరి ఆ 30 into 16 ఎన్ని అబ్జర్వేషన్స్, 14, 15, 16 అంటే 3 అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి 560 మైనస్ 160 అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 400 అవుతుంది. ఓకేనా, సో ఇలా మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే డైరెక్ట్గా అలా ఆన్సర్ తీసేసుకోండి. ఓకేనా, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఒకసారి మెథడ్ చూడండి. మెథడ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్లో అన్ని డేస్ది కలిపి అంటే డే 1, సో డే 2 అప్ టు సోన్ మధ్యలో డే 14 ఉంది, డే 15 ఉంది, డే 16 ఉంది. ఓకేనా, అప్ టు సోన్ డే 19 కూడా ఉంది. ఓకేనా, డే 29 కూడా ఉంది. ఆ యావరేజ్ ఎంత అన్నారంటే 560 అన్నారు. సమ్ ఏమవుద్దంటే 560 into 29 అలా ఉంచండి. ఆ తర్వాత ఫస్ట్ డే 1 నుంచి డే 2 అప్ టు సోన్ ఫస్ట్ 16 రోజులు అన్నారు కాబట్టి అందులో 14 ఉంటుంది, సో 15 ఉంటుంది, అదేవిధంగా 16 కూడా ఉంటుంది. వీటి యొక్క యావరేజ్ ఎంత అనంటే 590, సో ఇంటూ ఎంత అనంటే 16. ఆ తర్వాత లాస్ట్ 16 డేస్ అంటే ఖచ్చితంగా లాస్ట్ 16 డేస్ అంటే చూడండి 15 నుంచి 29 వరకు అయితే ఎన్ని డేస్
డేస్ 15 డేస్ 15 నుంచి, కాబట్టి మనం 14 నుంచి కౌంట్ చేస్తేనే 16 డేస్ అవుతాయి. కాబట్టి 14, 15 తర్వాత 16 అప్ టు సో డే ఎంత అంటే 29. డే 29 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 500 ఇంటూ ఎంత అంటే 16. ఇప్పుడు ఇందులో మనం ఈ రెండింటిని సమ్ చేసేసి ఇది సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఇలా D16 వరకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ 17 నుంచి 29 వరకు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా D14 ప్లస్ D15 ప్లస్ D16 మిగులుతుంది. ఓకేనా? ఆ వాల్యూ ఎంత అనంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, 560 ఇంటూ నేనేం చేస్తానంటే అన్నిట్లో 500 తీస్తాను. ఓకేనా? 500 ఇంటూ ఇక్కడ 29 అని రాయొచ్చు, లేదంటే ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ని రాస్తానండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ రాసేయండి 560 ఇంటూ 29. సో 560 ఇంటూ 29 తర్వాత మైనస్ 590 ఇంటూ 16. అలాగే లేదంటే ఈ రెండింటిలో 590 కామన్ తీసేయండి. యాక్చువల్లీ ఈ రెండు కదా ఫస్ట్ కలిపి దాంట్లో నుంచి తీసాం, కాబట్టి ఇది మైనస్ చేయండి, ఇది మైనస్ చేసి ఈ రెండు ప్లస్ చేయండి. సో 590 ప్లస్ ఈ రెండిట్లో 590 కామన్, అదే 16 కామన్ తీస్తాం అనుకోండి, ఇక్కడ రాస్తున్నా చూడండి, 16 కామన్ తీస్తే 590 ప్లస్ 500, 590 ప్లస్ 500 అంటే ఎంత 1090. ఓకేనా? 1090. ఫైనల్గా ఒకసారి ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. సో 500 ఇంటూ 29, 500 ఇంటూ కాదు 560 ఇంటూ 29 ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకొక క్యాలిక్యులేషన్ ఏంటి అని అంటే 1090 ఇంటూ 16. ఓకేనా? 1090 ఇంటూ 16. ఇప్పుడు ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేసేద్దాం. సో 16తో 16 9s are 144, అలాగే 16 1s are 16 ప్లస్ 1 17,440, మళ్ళీ 29తో 0. సో 29 6 are ఎంత అనంటే 6 ఇంటూ 30 చేసేయండి. 6 30s are ఎంత అనంటే 180. 6 30s are ఎంత అంటే 180. సో 180లో నుంచి 6 తీసేయండి, ఎంత అనంటే 174. సో 174 4 రాయండి, 17 క్యారీ, 29 5s are ఎంత అంటే 145. 145కి 17 కలిపినట్లయితే 162 మైనస్ చేయండి. సో మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 0, 4 - 4 0, 4 - 2 2. సో 1200. ఓకేనా? 1200 అనేది మూడింటి యొక్క సమ్ము. యావరేజ్ కావాలంటే బై 3 చేసి 400. సో ఇలా అయితే మీకు క్యాలిక్యులేషన్ డిఫికల్టీ వస్తుంది, కాబట్టి నేను చెప్పిన షార్ట్ కట్ ద్వారా అయితే తొందరగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 32. A is equals to the area of a circle, that is 322 pi square centimeter square. Then the length of its longest chord, అది A. తర్వాత B, the circumference of the circle is 176 centimeters. Then find the length of the diameter. Then find the value of A and B. సో మళ్ళీ తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఒక వృత్తం యొక్క వైశాల్యం 324 పై చదరపు సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క అతిపెద్ద జా పొడవు ఎప్పుడైనా కానీ సో లాంగెస్ట్ కార్డ్ అంటే ఒక సర్కిల్లో జా, దీన్ని జా అంటాం, తెలుగులో ఇంగ్లీష్లో కార్డ్ అంటాం. కార్డ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డయామీటర్. డయామీటర్ అంటే 2 times ఆఫ్ రేడియస్. ఓకేనా? 2 times ఆఫ్ రేడియస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నారో చూడండి ఇక్కడ, ఒక వృత్తం యొక్క పరిధి వృత్తం యొక్క పరిధి అంటే ఏంటంటే సర్కంఫరెన్స్ 176 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వ్యాసం. ఓకేనా? ఇక్కడ కూడా దాని యొక్క వ్యాసం అంటే ఇక్కడ కూడా ఏమడుగుతున్నారంటే ఇది కూడా 2r అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు ఫైనల్గా ఏంటంటే A ప్లస్ B వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. ఓకేనా? A ప్లస్ B వాల్యూ కావాలంటే ఫస్ట్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ πr². ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఎంత అన్నారంటే πr². ఆ πr² వాల్యూ ఎంత అంటే 324 పై. 324 పై క్యాన్సిల్. r² ఈజ్ ఈక్వల్స్ టు 324ని మనం 18² అని రాయొచ్చు. దాని నుంచి r వాల్యూ ఎంత అంటే 18, అంటే A వాల్యూ ఎంత అంటే 18. ఆ తర్వాత ఇంకొకటి ఏమి ఉండిపోయిందంటే B వాల్యూ. సో ఆ B వాల్యూ ఎలా అనంటే ఒక వృత్తం యొక్క B యొక్క సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటంటే 2πr. ఆ 2πr వాల్యూనే 176 అన్నారు. దాని నుంచి 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 176. 22తో ఎగ్జాక్ట్ 8 times, లేదంటే 11తో 11 2 times, 11తో 11 1s are 11 6s are. సో 2తో 2 2s are 4తో 4 4s are. r వాల్యూ ఎంత అనంటే 7 4s are 28. ఓకేనా? అయితే మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2r అక్కడ 2r. ఫస్ట్ ఇది r 18 వచ్చింది, 2 18s are 36. ఆ తర్వాత అక్కడ 28 వచ్చింది, 28 2s are 28 ఎంత అనంటే 56. కాబట్టి 36ని 56ని కలిపినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే 92 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అనంటే ఆప్షన్ 2 92. క్వశ్చన్ నెంబర్ 33. A book has n pages numbered the usual way from 1 to n. The total number of digits in the page number is 3189. How many pages does the book have? n పేజీలు కలిగిన ఒక పుస్తకంలో వరుసగా 1 నుండి n వరకు పేజీ నెంబర్లను టైపు చేయుటకు టైప్ మిషన్కు ఉన్న అంకెల బటన్లు మొత్తముగా 3189 సార్లు నొక్కెను.
అయినా ఆ పుస్తకంలో గల పేజీల సంఖ్య ఎంత? సో చూడండి, మొత్తం బటన్స్ ఎన్నిసార్లు ప్రెస్ చేశారంటే 319 టైమ్స్. ఓకేనా, ఎన్ని టైమ్స్ అంటే 319 టైమ్స్. మనల్ని ఏమడుగుతున్నారంటే ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయని అడుగుతున్నారు. ఆ పేజీలు కూడా 1 నుంచి స్టార్ట్ అయ్యాయి n వరకు. ఫస్ట్ చూడండి, 1 నుంచి 9 వరకు, 1 నుంచి 9 వరకు. సో పేజీలు 1 నుంచి 9 వరకు ఉన్న పేజీల్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క డిజిట్ ఉంటుంది. అంటే టోటల్ ఎన్నిసార్లు ప్రెస్ చేయాలంటే మొత్తం 9 సార్లు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడి నుంచి అంటే 10 నుంచి సో 2 డిజిట్ నెంబర్స్ అంటాం. 10 నుంచి 99 వరకు ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 డిజిట్లు ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క డిజిట్ని టైప్ చేయడానికి, అది ఒక్కొక్క నెంబర్ని టైప్ చేయడానికి 2 టైమ్స్ ప్రెస్ చేయాలి ఓవరాల్గా. సో 10 నుంచి 99 కంటే టోటల్ ఎన్ని నెంబర్స్ అంటే 90 నెంబర్స్. ఈ నెంబర్స్ కూడా మీరు ఎలా కౌంట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. 99లో నుంచి 10 తీస్తే 89, 89 ప్లస్ 1 90. ఆ తర్వాత నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్. సో 100 నుంచి ఎంత అనంటే 999 వరకు, 100 నుంచి 999 వరకు ఒక్కొక్క డిజిట్ని ప్రెస్ చేయాలంటే 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. 3 ఇంటూ టోటల్ ఎన్ని నెంబర్స్ అంటే 999 మైనస్ 100 ప్లస్ 1 ఎన్ని అవుతాయనంటే 900 అవుతాయి. ఓకే, ఇప్పుడు వరకు మొత్తం ఓవరాల్గా సో ఎంత వరకు అంటే 900 పేజెస్, అది 999 పేజెస్ వరకు సో మనం చూసాం. ఒకసారి చూద్దాం, అవి కౌంట్ చేసేద్దాం. 9, ఆ తర్వాత 2 ఇంటూ 90. సో 2 ఇంటూ, ఎందుకంటే ఆప్షన్లు కూడా 1000 దగ్గరే ఉన్నాయి కాబట్టి అందుకే ఆగాను. 2 ఇంటూ 90 అని అంటే 180. ఆ తర్వాత 3 9s ఎంత అనంటే 27. సో 27, సో 2700. ఓకేనా, ఇవి యాడ్ చేసినట్లయితే 9, ఆ తర్వాత 8, ఆ తర్వాత 1 ప్లస్ 7 అంటే 8 అవుతుంది 2. సో 2889. ఓకేనా, సో 2889. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, 2889 తర్వాత సో ఇప్పుడు ఒక పేజీ నెంబర్ మీద ఎన్ని, సో 1000 నుంచి మొదలు పెట్టుకుంటే ఒక పేజీ టైప్ చేయాలనంటే, అది ఒక నెంబర్ టైప్ చేయాలంటే 4 సార్లు ప్రెస్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ క్వశ్చన్లో 3189 అన్నారు కదా, 3189లో నుంచి తీసేస్తాను. సో 0 0 11 మైనస్ 8, 11 మైనస్ 8 అంటే 3, అలాగే ఇక్కడ 2 మైనస్ 2 అంటే 0, 300. మరి 300 ఉంది కదా, అంటే 300లో మొత్తం 300 టైప్స్ ప్రెస్ చేశారు. ఒక డిజిట్ టైప్ చేయాలంటే 4 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఓకేనా, ఒక డిజిట్ టైప్ చేయాలంటే 4 టైమ్స్ ప్రెస్ చేయాలి. కాబట్టి సో 300లో ఆఫ్ ఎంత అని అంటే 150, 150లో ఆఫ్ ఎంత అంటే 75. ఓకేనా, అంటే 75 నెంబర్స్. ఎక్కడి నుంచి 999 తర్వాత 75, 999 తర్వాత 75 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో 1074. ఓకేనా, 999కి 75 కలిపితే 1074. అంటే ఓవరాల్గా ఎన్ని పేజ్ నెంబర్స్ ఉన్నట్టు అంటే 1074 పేజెస్ ఉన్నట్టు. ఓకేనా, క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. 2 persons P and Q started traveling towards each other at 2 places A and B respectively at 7 a.m. Their speeds of P and Q are in the ratio 4:5. Somewhere between A and B, they meet at C and spend some time together. From C at 8 to 7 a.m. P and Q started traveling towards B and A respectively. If P reaches B by 9:12 a.m., the time spent at C together is. తెలుగులో కూడా ఒకసారి చదువుదాం. ఉదయం 7 గంటలకు P మరియు Qలు వరుసగా A మరియు B స్థానాల నుంచి సో ఒకరి వైపుకి ఇంకొకరు బయలుదేరారు. P మరియు Qలు వేగాల నిష్పత్తి 4:5. A మరియు Bల మధ్య C అనే చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి ఉదయం 8-7 గంటలకి P మరియు Qల్ని వరుసగా B మరియు Aల వైపుకు బయలుదేరారు. Bని ఉదయం 9-12 గంటలకు P చేరితే C వద్ద కలిపి గడిపిన సమయం. ఫస్ట్ అయితే క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే సో 2 persons, ఎవరంటే P ఒకరు Q ఒకరు. ఓకేనా, స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఓకేనా, సో 2 places A ఒకటి B ఒకటి. ఇదిగోండి, సో ఇలా మనకి ఇది A అనుకోండి, ఇది ఇక్కడ A అనుకోండి, ఇది B అనుకోండి. ఇక్కడ నుంచి ఒక పర్సన్ స్టార్ట్ అయ్యారు. ఎవరంటే ఆ పర్సన్ ఇక్కడ నుంచి P స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి Q స్టార్ట్ అయ్యాడు. ఒకరికొకరు ఎదురుగా స్టార్ట్ అయ్యారు. ఎంతకి స్టార్ట్ అయ్యారంటే కరెక్ట్గా ఇతను 7కే స్టార్ట్ అయ్యాడు, ఇతను కూడా 7కే స్టార్ట్ అయ్యాడు. ఇతను 7కే స్టార్ట్ అయ్యాడు, ఇతను కూడా 7కే స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే దేర్ స్పీడ్స్ ఆఫ్ P అండ్ Q. సో ఆల్రెడీ స్పీడ్ రేషియోలు ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ది P is to స్పీడ్ ఆఫ్ ది Q డైరెక్ట్గా 4:5 అని చెప్పేసి క్వశ్చన్లో చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సమ్వేర్ బిట్వీన్ A అండ్ B మీట్ ఎట్ C. ఓకేనా, C అనే ప్లేస్ దగ్గర మీట్ అయ్యారు. కొంత సమ్ టైమ్ టుగెదర్, ఇద్దరు కలిపి కొంత టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత C దగ్గర నుంచి మాత్రం 8 to 7కి ఓకేనా 8 to 7కి ఏం జరిగిందనంటే PQ స్టార్ట్ అయిపోయారు.
ట్రావెల్ టువర్డ్స్ బి అండ్ ఏ రెస్పెక్టివ్. అంటే పి ఇక్కడ ఇలా ఇతను ఇటువైపు వెళ్ళిపోతున్నాడు, ఇతను ఇటువైపు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఫైనల్గా ఏమన్నారంటే పి రీచెస్ బి బై, పి అనేది సో బిని రీచ్ అయింది. ఎంతకి రీచ్ అయింది అంటే 9:12కి రీచ్ అయింది. ఎంతకి రీచ్ అయింది? 9:12కి రీచ్ అయింది. క్వశ్చన్ ఏంటంటే టైం దే స్పెండ్ టు ఎట్ టు సీ టుగెదర్, ఇద్దరు కలిపి సి దగ్గర ఎంత టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇతను 7కి స్టార్ట్ అయ్యాడు, ఇతను కూడా 7కి ఇలా స్టార్ట్ అయ్యారు. ఇలా స్టార్ట్ అయిన తర్వాత కొంత టైంకి మీట్ అయ్యారు. ఎంత టైంకి మీట్ అయ్యారో తెలీదు. మీట్ అయిన తర్వాత 8:07కి స్టార్ట్ అయ్యారు. 8:07కి స్టార్ట్ అయ్యారు. ఎంత టైంకి మీట్ అయ్యారు, ఎంత టైంకి మీట్ అయ్యారని తెలిసి మన ఆన్సర్ అయిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 8కి మీట్ అయ్యారు అనుకుందాం. 8కి మీట్ అయితే 8:07కి స్టార్ట్ అయ్యారంటే 7 minutes స్పెండ్ చేసినట్టు. ఓకేనా? అలా ఇక్కడ మనం మీట్ అయ్యే టైం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. చూద్దాం మీట్ అయ్యే టైం ఎలా క్యాలిక్యులేట్ చేద్దామనంటే, ఇదిగోండి ఇక్కడ 8:07కి స్టార్ట్ అయిన వ్యక్తి 9:12కి వెళ్ళాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఆయనకి ఎంత టైం పడుతుంది? 9:12లో నుంచి 8:07 తీసేయండి, లేదా 8:07 నుంచి 9:07 వరకు 60 minutes, ఆ పైన ఇంకొక 5 minutes ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఇది ఎంత అనంటే 65 minutes. ఓవరాల్గా ఇది ఎంత అనంటే 65 minutes. ఓకేనా? సో ఇక్కడ సి నుంచి బికి వెళ్ళడానికి 65 minutes పట్టింది. సో 65 minutes పట్టింది. అలాగే ఇక్కడ చూడండి, ఇదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి క్యూకి ఎంత టైం పడుతుంది అన్నది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఎలా అంటే ఆల్రెడీ స్పీడ్ రేషియో ఉంది. స్పీడ్ రేషియో ఎంత అంటే 4:5. దాని నుంచి టైం టేకెన్ బై పీ ఇస్ టు టైం టేకెన్ బై క్యూ, అది ఎంత అనంటే 5:4 రాస్తాను. ఎందుకు ఇన్వర్స్ రాశానంటే ఇక్కడ సేమ్ డిస్టెన్స్, ఇక్కడ పీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో క్యూ అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనం టైం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం. అంతే డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? సో దూరం అనేది తటస్థంగా ఉన్నప్పుడు సో వీటి యొక్క విలోమ నిష్పత్తి తీసుకుంటే స్పీడ్ల యొక్క వేగాల యొక్క నిష్పత్తి, వేగాల యొక్క విలోమ నిష్పత్తి తీసుకుంటే కాలాల నిష్పత్తి వస్తుంది కాబట్టి 5:4. ఇక్కడ ఆల్రెడీ పీకి ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎన్ని మినిట్స్ పట్టింది? 65 minutes పట్టింది. అక్కడ రాసుకున్నాం కదా, అదిగోండి 65 minutes. అంటే 5 parts వాల్యూ 65 అయితే 1 part వాల్యూ 13. మరి అదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి క్యూకి ఎంత టైం పడుతుందంటే 4 parts 4 13s ఆర్ ఎంత అంటే 52 minutes. ఓకేనా? 52 minutes. అంటే ఇది 7కి స్టార్ట్ అయ్యి ట్రావెల్ చేయడానికి 52 minutes పట్టిందని అంటే ఇక్కడ 7:52 minutesకి మీట్ అవుతారు. 7:52కి మీట్ అయ్యి 8:07కి స్టార్ట్ అయ్యారని అంటే 7:52 నుంచి 8 వరకు 8 minutes, 8 నుంచి 8:07 వరకు 7 minutes. అంటే 8 + 7 ఓవరాల్గా ఎన్ని మినిట్స్ అని అంటే 15 minutes స్పెండ్ చేశారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 15 minutes. ఓకేనా? క్లియర్? A, B and C started a business with initial investment of rupees 20,000 and 25,000 and rupees 10,000 respectively. After 5 months from the start, A invested 4,000 more. After 6 months from the start, C invested 8,000 more. After 4 months from the start, B withdrew 8,000. At the end of the year, they will receive a profit of rupees X. In what ratio they will share the profits? తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఏబి మరియు సి ప్రారంభ పెట్టుబడి రూపాయలు 20,000, 25,000 మరియు 10,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన 5 నెలల తర్వాత ఏ రూపాయలు 4,000 ఎక్కువ పెట్టెను. ప్రారంభం నుండి 6 నెలల తర్వాత సి రూపాయలు 8,000 ఎక్కువ పెట్టుబడి పెట్టెను. ప్రారంభం నుండి 6 నెలలు కాదు, చూసుకోండి 4 నెలలు. సో ఎందుకంటే తెలుగు మీడియంలో రాంగ్ పడింది, 4 నెలలు. తర్వాత బి రూపాయలు 8,000ని ఉపసంహరించుకున్నాడు. సంవత్సరం చివరలో వారు రూపాయలు X లాభాన్ని అందుకున్నారు. అయినా వారు లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఓకేనా? ఒక్కసారి సో ప్రాబ్లం చూద్దాం. ఏమన్నారంటే ఏ నిష్పత్తిలో పంచుకున్నారని అన్నారు. ఎప్పుడైనా కానీ మనం ఏ నిష్పత్తిలో ఏ రేషియోలో పంచుకుంటారంటే సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి టైం పీరియడ్కి ఏం చేయాలంటే కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఇక్కడ అన్నింటి దగ్గర 1000 ఉన్నాయి కాబట్టి నేను 1000 రాయట్లేదు. జస్ట్ చూడండి, ఇక్కడ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 20,000. ఆ 20,000 12 months ఉందనుకుంటున్నాను. ఓకేనా? 12 months ఉందనుకున్నాను. కానీ ఏమైనా మధ్యలో ఏమైనా చేంజ్ చేశాడా? చూడండి, ప్రారంభించిన 5 నెలల తర్వాత 4,000 ఎక్కువ పెట్టాడు కదా. అంటే ఈ 4,000 5 నెలల తర్వాత పెట్టాడు అని అంటే ఈ 4,000 ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరం అంటే 12 నెలలు. 5 నెలల తర్వాత పెట్టాడంటే మిగతా 7 నెలలు బిజినెస్లో ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 25,000 సో ఏ పెట్టాడు, అది బి పెట్టాడు. ఎన్ని నెలలు అంటే 12 నెలలు. కానీ మధ్యలో ఏమైనా చేంజ్ వచ్చిందని అంటే 4 నెలల తర్వాత 8,000ని ఉపసంహరించుకున్నాడు. మరి 4 నెలల తర్వాత అని అంటే సో ఆల్రెడీ ఇదిగోండి 4 నెలల తర్వాత ఉపసంహరించుకున్నాడంటే ఆ 8,000 ఎన్ని నెలలు ఉండవనంటే సో ఆ 8,000 ఎన్ని నెలలు ఉండవనంటే మిగతా 8 నెలలు ఉండవు.
ఓకేనా, మిగతా 8 నెలలు ఉండవు. ఆ తర్వాత సి ఎంత పెట్టాడంటే 10,000 పెట్టాడు, 10,000 12 మంత్స్. కానీ సి ఏం చేశాడంటే 6 నెలల తర్వాత 8,000 ఎక్కువ పెట్టాడంటే ఆ 8,000 మిగతా 6 నెలలు ఉంటాయి. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 20 × 12 అంటే ఎంత? సో 240. 4 7s ఆర్ ఎంత అంటే 28. 240 + 28 అంటే ఎంత అంటే 268. ఖచ్చితంగా మన ఆప్షన్లో ఫస్ట్ పార్ట్ ఏముండాలంటే 268 యొక్క ఫ్యాక్టర్ ఉండాలి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, 4తో 4 6s ఆర్ 24, 4 7s ఆర్ 28 అంటే 67 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 3ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా 67 ఎక్కడా లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ 67 ఒకటే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దామంటే 25 × 12 అంటే 300. అలాగే 8 8s ఆర్ ఎంత అంటే 64. 300లో నుంచి 64 తీసేయండి, సో 236. ఆ తర్వాత అక్కడ 10 12s ఆర్ ఎంత అంటే 120, 8 6s ఆర్ ఎంత అంటే 48. 120కి 48 కలిపినట్లయితే 168. దాని నుంచి 4తో 4 6s ఆర్ 24, 4 7s ఆర్ 28, 4తో 4 5s ఆర్ 20, 4 9s ఆర్ 36, అలాగే 4 4s ఆర్ 16, 4 2s ఆర్ 8. కాబట్టి ఆన్సర్ని 67:59:42 కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్? క్వశ్చన్ నెంబర్ 36. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అందులో A1, B1, C1 ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8%, దెన్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ 20.86. బి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%, దెన్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ surface area is 25.44%. C statements, if the radius of the circle is increased by 16%, then the percentage change in its area is 34.56%. ఓకేనా, ఒకసారి తెలుగులో కూడా చదువుదాం. సో తెలుగులో ఏమన్నారంటే, క్రింది ప్రవచనాలని మన క్వశ్చన్ ఏంటంటే ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ దీస్, అందులో కరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి తెలుగులో కూడా చూడండి. తెలుగులో క్రింది ప్రవచనాలను పరిగణించండి. సో అందులో ఏమంటున్నారంటే, ఒక గోళ వ్యాసార్థం 8% పెరిగితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం 20.86. అలాగే ఒక ఘనం యొక్క భుజం 12% పెరిగితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం 25.44. అలాగే సి ఏమంటారంటే, ఒక వృత్త వ్యాసార్థం 16% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం 34.56. అది 34.56. ఈ ప్రవచనాల్లో ఏది నిజమైనది? మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. గోళ వ్యాసార్థం 8% పెరిగితే ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం. ఇంతకీ ఉపరితల వైశాల్యం అని అంటే, సర్ఫేస్ ఏరియా అని అంటే ఫార్ములా ఏంటంటే గోళానికి సంబంధించి సో 4πr². ఓకేనా, స్పియర్కి సంబంధించి ఉపరితల వైశాల్యం అంటే 4πr². ఇక్కడ 4π కాన్స్టెంట్ కాబట్టి r² అంటే r × r అంటే rకి సక్సెసివ్ చేంజ్ తీసుకోవాలి. అంటే rలో ఆల్రెడీ 8% పెరిగిందన్నారు కాబట్టి 8కి సక్సెసివ్ చేంజ్. ఆల్రెడీ మీరు సక్సెసివ్ చేంజ్కి ఫార్ములా తెలిసే ఉంటుంది, x + y + xy/100. ఓకేనా, x + y + xy/100. సో ఇప్పుడు దాని నుంచి సో ఫస్ట్ దానికి మనం 8 + 8 + 8 × 8/100. దాని నుంచి మనం సో 8 + 8 అంటే 16, 8²/100 అంటే 64, అంటే 6.64 అవ్వాలి. కానీ మరి ఇక్కడ 20.86 ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన ఆప్షన్లో ఏ ఉండకూడదు. ఓకేనా, ఎందుకంటే ఏది నిజమైంది అన్నారు, ఏ ఉండకూడదు కాబట్టి మరి ఏ లేని ఆప్షన్ ఏముందనంటే ఓన్లీ బి అండ్ సి ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో సో బి అండ్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఒకసారి చూడండి. ఒక ఘనం యొక్క భుజం 12% పెరిగితే ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం. ఓకేనా, ఉపరితల వైశాల్యం ఎందులో ఘనం. సో ఘనం అంటే క్యూబ్కి సంబంధించి ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 6a². 6 కాన్స్టెంట్ కాబట్టి a² అంటే a × a అంటే 12% సో వరుస శాతం సక్సెసివ్ చేంజ్. సో 12 + 12 12 + 12 ప్లస్ 12 × 12/100. 12 + 12 అంటే 24 ప్లస్ 12² అంటే 144/100 అంటే 1.44. సో దాని నుంచి 25.44. మరి ఆ స్టేట్మెంట్లో అదే చెప్పారు కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఆ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఒక వృత్త వ్యాసార్థం 16% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం 34.56. ఓకేనా, 16% ఎందులో వృత్త వ్యాసార్థం పెరిగింది, దాని వైశాల్యం. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి, πr². అందులో π కాన్స్టెంట్ కాబట్టి r² అంటే rకి సక్సెసివ్ చేంజ్ అంటే 16కి సక్సెసివ్ చేంజ్ 16 + 16 + 16 × 16/100. 16 + 16 అంటే 32. అలాగే 16² అంటే 256 అంటే /100 ఉంది కాబట్టి 2.56. 32 + 2 అంటే ఎంత అంటే 34.56. మరి ఆ 34.56 కదా క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏంటంటే బి అండ్ సి. ఓకేనా, క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 37.
3 cities A and B and C are located such that they from vertices of an equilateral triangle if joined by a straight lines. Rasid travels from A to B, so at the speed of 40 km per hour. From B to C, the speed of 60 km per hour. C to A at the speed of 72 km per hour. Find the average speed of the Rasid for the entire journey. తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఏ, బి మరియు సి అనే 3 నగరాలు ఉన్నాయి. అవి సరళ రేఖతో కలిపితే సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలను ఏర్పరుస్తాయి. రసీదు ఏ నుండి బికి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో, బి నుండి సికి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో, సి నుండి ఏకి గంటకి 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణం కోసం రసీదు సగటు వేగాన్ని కనుగొనండి. అక్కడ క్లియర్గా ఏమన్నారంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నారు. ఓకేనా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నారు. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఒకదానికొకటి కనెక్ట్ చేస్తున్నాయన్నారు. ఏబిసి అనే నగరాలు అంటే ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి సికి, సి నుంచి ఏకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందంట. అయితే అతను వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఏ నుంచి బికి ఫస్ట్ 40 కిలోమీటర్ పర్ అవర్ ఒకటి ఇచ్చారు, తర్వాత 60 కిలోమీటర్ పర్ అవర్ ఒకటి ఇచ్చారు, అదేవిధంగా 72 కిలోమీటర్ పర్ అవర్ ఒకటి ఇచ్చారు. మనకేంటంటే ఎప్పుడైతే ఈ 3 ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉంటాయో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో నేర్చుకుంటాం. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 3s1 s2 s3 డివైడెడ్ బై s1 s2 ప్లస్ s2 s3 ప్లస్ s3 s1. ఓకేనా, అదే 2 ఇంటర్వెల్స్ అయితే ఇలా వెళ్ళి తిరిగి వచ్చాడు అనుకోండి, ఓన్లీ డిస్టెన్స్ సేమ్, ఓన్లీ 2 ఇంటర్వెల్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ నుంచి బీకి వెళ్ళడం, బి నుంచి ఏకి రావడం. అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. అయితే 2 ఇంటర్వెల్స్కి ఫార్ములా యూస్ చేయొచ్చు కానీ 3 ఇంటర్వెల్స్కి ఫార్ములా వద్దు. ఎందుకంటే మీరు అంత క్యాలిక్యులేషన్స్ అన్ని పెడితే సో 40 60 ఒక్కొక్కసారి ఇంకా పెద్దవి ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఏంటంటే క్యాలిక్యులేషన్ డిఫికల్టీని ఫేస్ చేస్తారు. అందుకని యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా చేస్తారనంటే, యావరేజ్ స్పీడ్ కావాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా యావరేజ్ స్పీడ్ అని కనిపించగానే ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెను. సో ఆ టోటల్ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు, ఎంత అనుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎంత అనుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎంత అనుకుందాం అంటే మన క్యాలిక్యులేషన్ పార్ట్ ఎప్పుడు ఈజీగా ఉండాలంటే ఈ 40కి 60కి 72కి ఏం తీసుకోవాలి, ఎల్సిఎం తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకని ఇదిగోండి 40కి అలాగే 60కి 72కి ఎల్సిఎం తీసుకున్నాను. ఆ 3 నెంబర్లు దేంతో పోతాయనంటే 4తో పోతాయి. 4 10s are 4 15s are 4, సో 18s are. మళ్ళీ ఇందులో ఈ 2 నెంబర్లు 5తో పోతాయి. 5తో 5 2s are 5 3s are, ఇది 18. మళ్ళీ ఈ 2 నెంబర్లు 3తో పోతాయి. 3తో పోతే 2 1s are ఎంత అనంటే 3తో 3 6 are 18. ఓకేనా, మళ్ళీ ఈ 2 నెంబర్లు 2తో పోతాయి కాబట్టి 2తో ఇక్కడ రాస్తున్నాను 1 1 3 1. ఇప్పుడు 5 2s are 10, 3 3s are 9, 9 4s are 36. 36 into 10 అంటే ఎల్సిఎం ఎంత అవుతుందంటే 360 అవుతుంది. ఎల్సిఎం ఎంత 360 అవుతుంది. అయితే టోటల్ డిస్టెన్స్ నేను సో 360 అనుకుంటే అప్పుడు టోటల్ డిస్టెన్స్ని 360 అనుకున్నాను అనుకోండి, మళ్ళీ అక్కడ ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. అందుకే టోటల్ డిస్టెన్స్ని 360 కాదు 3 into 360 అంటే ఇది 360 ఇది 360 ఇది 360 3 into 360 అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ 360 కిలోమీటర్స్ని 40 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే ఎంత టైం పడుతుంది అంటే 360 డివైడెడ్ బై 40. 360 డివైడెడ్ బై 40 అంటే ఎంత 9 hours. ఆ తర్వాత 360 కిలోమీటర్స్ని 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే 6 hours. ఓకేనా, 360 కిలోమీటర్స్ని 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే 6 hours. ఆ తర్వాత 360 కిలోమీటర్స్ని 72 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే 5 hours. 360 డివైడెడ్ బై 72తో ఎగ్జాక్ట్గా 5 times 360 కాబట్టి 5 hours. సో దీని నుంచి సో 3 into 360 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఒకసారి చూడండి 9 + 6 15, 15 + 5 అంటే 20. 0 0 క్యాన్సిల్, 2తో 2 18 times 18 3s are ఎంత అనంటే 54 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 1 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. A sells an article to B at a loss of 20%, B sells it to C at a profit of 12.5%, and C sells it to D at a loss of 8%. If D buys it for rupees 248.40, then what is the difference between the loss incurred by A and C? ఒక వస్తువుని Bకి 20% నష్టంతో విక్రయించింది. బి దానిని 12.5% లాభంతో సికి విక్రయిస్తుంది మరియు సి దానిని 8% నష్టానికి డికి విక్రయిస్తుంది. డి దానిని 248.40కి కొనుగోలు చేస్తే ఏ మరియు సికి వచ్చే నష్టాల మధ్య తేడా. అంతేగాని క్వశ్చన్లో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగలేదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏ యొక్క కాస్ట్ ప్రైస్ నేను 100x అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏ బికి అమ్ముతుంది ఎంత శాతం నష్టానికి 20% నష్టానికి. మరి 100xలో 20% అంటే 20xే కదా.
100xలో నుంచి 20x తీసారనుకోండి ఇంకా మిగతాది 80xే కదా. ఆ తర్వాత బి ఎవరికి అమ్ముతుంది అంటే సికి అమ్ముతుంది. లాభానికా నష్టానికా అంటే లాభానికే. ఎంత లాభానికేనంటే 12.5%. 12.5% అని అంటే 1/8. సో 1/8 1/8 వంతనంటే 80లో 1/8 పార్ట్ అంటే ఎంత అవుతుందంటే 10x అవుతుంది. మరి 10x ప్రాఫిట్ అంటే ఎంతకు అమ్ముతున్నట్టు 90xకి అమ్ముతున్నట్టు. ఆ తర్వాత సి ఎవరికి అమ్ముతున్నారంటే డీకి అమ్ముతున్నారు. మరి సి నష్టానికి అమ్ముతుంది. ఎంత నష్టానికి అని అంటే 8% నష్టానికి. ఓకే 8%, 90లో 8% అంటే 8/972, 8/972 అంటే 7.2x. ఓకేనా 7.2x లాస్ కమ్మితే 90లో నుంచి 7 తీసేయండి 83 అంటే 83లో నుంచి 0.2 తీస్తే 82.8x. ఓకేనా ఆ 82.8x వాల్యూని 248.4 అన్నారు. మనకు అడుగుతున్నది ఏంటి అని అంటే ఏసీలకు వచ్చే నష్టాల మధ్య తేడా. ఏకి వచ్చే నష్టం 20x, సికి వచ్చేది ఎంత అంటే 7.2x. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అని అంటే 20లో నుంచి 7 తీస్తే సో 13, సో 13లో నుంచి 0.2 తీస్తే 12.8x వాల్యూ ఎంత. ఓకేనా ఖచ్చితంగా ఆన్సర్ అయితే మాత్రం 128 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 28తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ కదా. అంటే నేను 3 టైమ్స్ అంటే ఇక్కడ 84 కనపడుతుంది. ఎందుకంటే అక్కడ 300 420 అంటే 300 దగ్గరలో కనపడుతుంది కాబట్టి 128 into 3 తీసుకున్నాం అనుకోండి 28 3 టైమ్స్ అంటే 84, 384 38.4 అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకోండి ఇక్కడ చూడండి 82.8తో ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 3 టైమ్స్ పోద్ది. ఎలా అంటే ఈ పాయింట్ తీసేయండి. ఇక్కడ 828 into 3 into 800 2400 3 into సో 28 అంటే 84 2400 plus 84 is equals to 2484. మరి మనకి 12.8 వాల్యూ 12.8x వాల్యూ కావాలంటే 12.8 into 3 8s are 24 3 12s are 36 plus 2 38.4. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ 2 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా క్లియర్. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. A vessel has 10 milliliters of solution of milk and water containing 20% milk. X milliliters milk added to the vessel. To reverse this ratio, y milliliters of water was added to the vessel to reverse the ratio once again. Find x plus y. ఒక పాత్రలో 10 మిల్లీలీటర్ల పాలు మరియు నీటి యొక్క మిశ్రమం కలదు. ఇందులో 20% పాలు ఉన్నాయి. ఈ పాత్రలో x మిల్లీలీటర్ల పాలను కలపడం ద్వారా ఆ నిష్పత్తి తారుమారైనది. తర్వాత y మిల్లీలీటర్స్ నీటిని కలపడం వలన ఆ నిష్పత్తి తిరిగి తారుమారైంది. అయితే x plus y వాల్యూ ఎంత. ఫస్ట్ 10 మిల్లీలీటర్లు ఉంది. ఆ 10 మిల్లీలీటర్లు ఉంది అందులో 20% పాలు అంటే ఫస్ట్ మిల్క్ ఈస్ టు వాటర్ రాద్దాం. ఫస్ట్ మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత అన్నారంటే సో అందులో మిల్క్ 20% అంటే సో 20% ఈజ్ నథింగ్ బట్ సో 1/5 అంటే మొత్తం 5 పార్ట్స్లో ఒక పార్ట్ మిల్క్ ఉందంట. మిగతా 4 పార్ట్స్ ఏముంటుంది వాటరే కదా. లేదా ఇది 20 అయితే ఇది 80. 20కి 80కి రేషియో ఎంత అంటే 1:4. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందని అంటే x మిల్లీలీటర్స్ని పాలుని కలిపారు. ఓకేనా ఫస్ట్ టైం ఏం కలిపారంటే మిల్క్ యాడ్ చేశారు. మిల్క్ యాడ్ చేయడం ద్వారా రేషియో ఏమైందనంటే ఉల్టా అయింది 4:1 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారనంటే మిల్లీ లీటర్స్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రేషియో రివర్స్ అయింది. మళ్ళీ రేషియో ఏమైందనంటే 1:4 అయింది. ఓకేనా 1:4 అయింది. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కలిసింది ఏంటంటే మిల్క్ కలిసింది. ఆ తర్వాత ఏం కలిసిందనంటే సో y లీటర్స్ ఏం కలిసింది నెక్స్ట్ టైం సెకండ్ టైము వాటర్ కలిసింది. ఓకేనా ఇక్కడ వాటర్ కలిసింది. నేను ఏమంటానంటే ఇక్కడ మిల్క్ కలిసింది కాబట్టి మిల్క్ మాత్రమే మారాలంటాను. కానీ ఇక్కడ చూడండి మిల్క్ మాత్రమే మారాలి కానీ ఇక్కడ వాటర్ మారింది. మరి మిల్క్ని సేమ్ చేయడానికి మిల్క్ కలిసింది కాబట్టి మిల్క్ మాత్రమే మారాలి వాటర్ మారకూడదు. ఇక్కడ వాటర్ 4 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాటర్ని 4 పార్ట్స్ చేయాలంటే 4 4s are 16 4 1s are 4. అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ కలిసింది. వాటర్ కలిస్తే వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు కదా. మిల్క్ ఇక్కడ 16 ఉంది. ఇది 16 చేయాలంటే 16తో 16 1s are 16 16 4s are 64. ఓకే ఇప్పుడు చూడండి కరెక్ట్గా రేషియో సరిపోయింది. ఇంతకీ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ మిల్క్ కలిసిందో చూడంండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ అంటే 15 పార్ట్స్ కలిసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఎన్ని పార్ట్స్ కలిసిందో చూడండి 60 పార్ట్స్ కలిసింది. ఇక్కడ ఒక 15 ఇక్కడ ఒక 60 అంటే ఓవరాల్గా 75 పార్ట్స్ కలిసింది. ఆన్సర్ ఖచ్చితంగా 75 మల్టిపుల్ ఉండాలి. సో ఆప్షన్ 2 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే ఆల్రెడీ మిల్క్ ప్లస్ వాటర్ ఇనీషియల్గా 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్ వాల్యూ 10 లీటర్స్ 10 మిల్లీలీటర్స్ అన్నారు. మరి 5 పార్ట్స్ వాల్యూ 10 అయితే 1 పార్ట్ వాల్యూ 2. 75 పార్ట్స్ వాల్యూ 75 into 2 అంటే 150 మిల్లీలీటర్స్. ఓకేనా ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 40. 3 equal circles each of diameter d are drawn on a plane in such a way that each circle touches the other 2 circles
ఏ బిగ్ సర్కిల్ ఈస్ డ్రాన్ ఇన్ సచ్ ఏ వే, సచ్ ఏ మేనర్ దట్ ఇట్ టచెస్ ఈచ్ ఆఫ్ ది స్మాల్ సర్కిల్ ఇంటర్నల్లీ. ద ఏరియా ఆఫ్ ది బిగ్ సర్కిల్ ఈస్. సమాన వ్యాసం డి కలిగిన 3 వృత్తాలు, ప్రతి వృత్తం మిగతా రెండింటిని స్పృశించు విధంగా గీయడం జరిగింది. ఈ 3 వృత్తాలు అంతరంగా స్పృశించు విధంగా మూడింటికి ఒక పెద్ద వృత్తాన్ని గీయడం జరిగింది. అయినా ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత చదరపు సెంటీమీటర్లు అడుగుతున్నారు. ఓకేనా, ఆ వృత్తం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే ముందు ఎన్ని వృత్తాలు ఉన్నాయంటే 3 వృత్తాలు ఉన్నాయి. ఓకేనా, సో 3 సర్కిల్స్ ఉన్నాయి. 3 సర్కిల్స్ ఇదిగోండి, ఇదొక సర్కిల్, దాన్ని టచ్ చేస్తూ ఇదొక సర్కిల్, దాన్ని టచ్ చేస్తూ ఇదొక సర్కిల్. ఓకేనా, ఆ తర్వాత ఈ 3 సర్కిల్ని టచ్ చేస్తూ ఇదొక సర్కిల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇదిగోండి, ఇది సెంటర్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. ఓకేనా, ఇది సెంటర్ పాయింట్ అయితే సో మనం ఇలా దీని యొక్క రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ పెద్ద సర్కిల్ కనపడుతుంది కదా, దాని యొక్క ఏరియా ఎంత అంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఆ క్యాపిటల్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. దాని కొరకు ఏంటంటే సో మనకి డి ఇచ్చారు. ఆ డి అనేది దేంది అని అంటే సో చూడండి, చిన్న సర్కిల్ కనబడుతుంది కదా, ఇదిగోండి దీని యొక్క వ్యాసం అన్నారు. దీని యొక్క వ్యాసం డి అయితే వ్యాసార్థం ఏమవుతుందంటే d/2 అవుతుంది. ఇది d/2. నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మూడింటిని కలుపుతూ ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గీస్తున్నాను. ఈ 3 సెంటర్లని కలుపుతూ ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గీస్తున్నాను. ఎప్పుడైతే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గీసానో ఇది d/2 ఇక్కడ వరకు, ఇది కూడా d/2 అంటే ఓవరాల్ ఇది ఏమవుతుందంటే d అవుతుంది. అది d అవుతుంది. సో ఇది d అవుతుంది, ఇది d అవుతుంది, ఇది d అవుతుంది. అంటే అదొక ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇది ఎగ్జాక్ట్గా ఏమవుతుందనంటే సర్కమ్ సెంటర్ అవుతుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి అది ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, సర్కమ్ సెంటర్ అవుతుంది. ఎందుకనంటే ఇది ఎగ్జాక్ట్గా దీని నుంచైనా ఒకటే దూరంలో ఉంటుంది. మరి 3 వర్టిసెస్ నుంచి సమాన దూరంలో ఉండేది ఏంటి అంటే సో ఏమవుతుంది, సర్కమ్ రేడియస్. ఓకేనా, సో సర్కమ్ రేడియస్ అంటే ఒక సర్కిల్కి అవుట్ సైడ్లో ఒక సర్కిల్ గీస్తే దానికి ఉండే రేడియస్ని సర్కమ్ రేడియస్ అంటాం. ఆ సర్కమ్ రేడియస్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సో క్యాపిటల్ R1 అనుకుంటున్నాను. ఇది సర్కమ్ రేడియస్ క్యాపిటల్ R1 అనుకుంటున్నాను. ఆ క్యాపిటల్ R1 ఎంత అనంటే ఓకేనా, ఆ క్యాపిటల్ R1 ఎంత అంటే ఎందుకనంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఆల్రెడీ మనకి ఎంత అని తెలుసానంటే స్మాల్ d/2 అని తెలుసు. ఓకేనా, అది ఆల్రెడీ స్మాల్ d/2 అని తెలుసు కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. R1కి ఫార్ములా ఏంటంటే సో a/√3. ఓకేనా, a ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఆ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆల్రెడీ d కాబట్టి d/√3. మరి మొత్తం కంప్లీట్గా మనకు కావాల్సింది ఈ రేడియస్ కావాలి కదా. ఆ రేడియస్ కావాలంటే ఇది ఆల్రెడీ R1 d/√3, ఇది ఆల్రెడీ స్మాల్ d/2. ఓకేనా, స్మాల్ d/2 కాబట్టి క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ d/2. ఆల్రెడీ R1 వాల్యూ d/√3 ప్లస్ d/2. ఓకేనా, d/2. ఇప్పుడు మనకి ఏంటంటే పై ఆర్ స్క్వేర్ కావాలి. సో పై ఆర్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో పై ఇంటూ ఆర్ వాల్యూ ఇదే కదా, కాబట్టి రెండిట్లో d కామన్ తీసేయండి. తీసేసి ఏమని రాయొచ్చు అంటే సో 2 + √3 జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ 2√3 + √3 డివైడెడ్ బై 2√3 హోల్ స్క్వేర్. ఓకేనా, సో దాని నుంచి పై ఇంటూ d స్క్వేర్ 2 + √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కింద 2 స్క్వేర్ 4 √3 హోల్ స్క్వేర్ అంటే 3 4 3 = 12. అలా మీకు ఏ ఆప్షన్ కనపడుతుందో చూడండి, ఆప్షన్ 4 కనపడుతుంది కాబట్టి ఆప్షన్ 4ని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 4. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1325 and 3429 ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6 and 8? 1325 మరియు 1325 మరియు 3429 మధ్య ఎన్ని సంఖ్యలు 6 మరియు 9లతో నిశ్శేషంగా భాగింపబడతాయి? ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 1325, లాస్ట్ నెంబర్ అక్కడ ఇచ్చింది ఎంత అంటే 3429. ఇప్పుడు 6తోని 8తోని డివిజిబుల్ అవ్వాలంటే 6కి 8కి ఏమై ఉండాలి, ఎల్సిఎం అయి ఉండాలి. మరి 6కి 8కి ఎల్సిఎం ఎంత అంటే 24 కదా, దానికి మళ్ళీ సపరేట్గా ఏం చేయక్కర్లేదు. సో 6కి 8కి ఎల్సిఎం ఎంత, సో 28. ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది, ఇదిగోండి చేసి చూపిస్తున్నాను. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 టైమ్స్, 2 4 టైమ్స్. జస్ట్ ఈ క్రాస్ ప్రొడక్ట్ అయినా పర్లేదు, ఇదైనా పర్వాలేదు. 3 8 = 24. మరి 24 ఎల్సిఎం అంటే నెంబర్లు 24తో డివిజిబుల్ అవ్వాలి. అందుకని ఇక్కడ దీన్ని నేను 24తో డివైడ్ చేస్తున్నాను. ఒక్కసారి 24 ఎన్ని టైమ్స్ అని అంటే 5 టైమ్స్ 120. ఇంకా ఎంత ఉండిపోయింది అంటే ఇక్కడ 12 ఉండిపోయింది అంటే 125. మళ్ళీ ఎన్ని టైమ్స్ అని అంటే ఫస్ట్ 24తో 5 టైమ్స్ 120. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని టైమ్స్ అంటే 24 5 టైమ్స్. సో 24 5 టైమ్స్ 120, ఇంకా 5 ఉండిపోయింది. అంటే ఖచ్చితంగా సో 55 అయితే అవ్వదు, కానీ నెక్స్ట్ ఏమవుతుంది 56 ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా,
55th నెంబర్ 24 టేబుల్ 55 టైమ్స్ అయితే యాక్చువల్గా 55 టైమ్స్ ఎంత అంటే 1320, ఇంకా 5 ఎక్స్ట్రా ఉండిపోయిందంటే దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ కదా కావాలి, అందుకని 56 తీసుకున్నా. ఆ తర్వాత దీన్ని 24తో డివైడ్ చేస్తాను. సో 24తో 24 1s are 24, ఇంకా 102 ఉంది, 24 4s are 196. ఓకేనా, 24 4s are ఎంత అంటే 196 అది 96, 24 4s are 96. ఆ తర్వాత ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 6 ఉండిపోయింది, 69 అని అంటే 24తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ ఎంత అని అంటే 48. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 24 1s are 24, ఇంకా 10 అంటే 102, 24 4s are 96 అంటే ఇంకా 69, 24 2 times 48, 3 times 72 ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది 142. మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. లాస్ట్ నెంబర్ ఎంత అంటే 142, ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 56 ప్లస్ 1. ఓకేనా, ప్లస్ 1 ఒకసారి చూడండి, ఇది యాక్చువల్ మైనస్ ప్లస్ 1. సో దీని నుంచి సో ఈ 1 తీసేయండి, 1 తీస్తే ఇక్కడ ఇంకా 55 ఉంటుంది. సో ఇక్కడ 12 మైనస్ 5, 12 మైనస్ 5 అంటే 7. ఆ తర్వాత ఇక్కడ ఇంకా 13 ఉంటుంది, 13 మైనస్ 5 అంటే 8, 87. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 87 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42లో ఏ బోట్ సేల్స్ డౌన్ స్ట్రీమ్ from point P to point Q, which is 24 kilometers away from P and then returns to P. If the actual speed of the boat in still water is 6 km/h, the entire trip from P to Q takes 3 hours less than that from Q to P. So what should be the actual speed in km/h of the boat to sail from P to Q in 2 hours? ఒక పడవ P నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ Q వరకు ప్రవాహ దిశలో ప్రయాణిస్తుంది మరియు Pకి తిరిగి వస్తుంది. పడవ యొక్క వాస్తవ వేగం సో గంటకి 6 కిలోమీటర్లు అయితే సో P నుండి Q వరకు మొత్తం ప్రయాణం Q నుండి Pకి దానికంటే 3 గంటలు తక్కువ పడుతుంది. సో P నుండి Qకి 2 గంటల్లో ప్రయాణించడానికి పడవ వాస్తవ వేగం ఎంత ఉంటుంది, ఎంత ఉండాలి? ఓకేనా, ఒకసారి చూడండి డేటా ఏం చెప్తున్నారనంటే ఆ బోట్ సేల్స్ డౌన్ స్ట్రీమ్లో P నుంచి Qకి వెళ్తుంది, విచ్ ఈస్ 24 kilometers అవే ఫ్రమ్ P and returns to P. ఓకేనా, అప్పుడు ఇఫ్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ 6 km/h, ఎంటైర్ ట్రిప్ అంట P నుంచి Qకి 3 hours తక్కువ పడుతుందంట. సో Q నుంచి P కంటే. ఓకేనా, అంటే క్వశ్చన్లో 24 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఒక 3 hours ఎక్కువ పడుతుంది. దేంతో కంపేర్ చేసుకుంటే 24 kilometers డౌన్ స్ట్రీమ్లో వెళ్ళే టైం కంటే ఇది 3 hours అన్నారు. దీని నుంచి మనం 3తో లేదంటే ఇలా ఉంచండి, 24 డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, బోటు స్పీడ్ మైనస్ కరెంటు స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోటు స్పీడ్ ప్లస్ కరెంటు స్పీడ్. మరి బి వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, 6 మైనస్ సి ప్లస్ 24 డివైడెడ్ బై 6 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 3. ఇప్పుడు మనకేమన్నారంటే క్వశ్చన్లో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ షుడ్ బి ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ది బోట్ టు సేల్ ఫ్రమ్ P to Q in 2 hours. ఓకేనా, అంటే 24 kilometersని 2 hoursలో వెళ్ళాలంటే బోటు స్పీడు ఎంత? ఇప్పుడు కొత్త బోటు స్పీడు, కరెంటు స్పీడు కూడా మనకి తెలియదు ఇంకా ఇప్పుడు వరకు, అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత టైంలో వెళ్ళిపోవాలంటే 2 hoursలో వెళ్ళిపోవాలి. అంటే 2తో 2 12 టైమ్స్, దాని నుంచి 12 ఈజ్ ఈక్వల్స్ టు B1 ప్లస్ సి తెలిస్తే దాని నుంచి B1 ఈజ్ ఈక్వల్స్ టు 12 మైనస్ సి. బి తెలిస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, బి తెలిస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే, ఎందుకంటే P to Q అన్నారు కాబట్టి డౌన్ స్ట్రీమ్, అదే Q to P అన్నారు అనుకోండి అప్ స్ట్రీమ్ తీసుకునే వాళ్ళని. మరి చూడండి, ఈ సి క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని సాల్వ్ చేయాలి. అది సాల్వ్ చేస్తే ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలని అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ట్రైల్ అండ్ ఇటు మెథడ్ ద్వారా చేద్దాం. ఆ ట్రైల్ అండ్ ఇటు మెథడ్ కూడా మీరు ఎలా ఆలోచించాలంటే ఈ 24 క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ 1 పెట్టామనుకోండి క్యాన్సిల్ అవుద్దా? 24 1 పెడితే 7తో క్యాన్సిల్ అవుద్దా? అవ్వదు. అందుకని ఒకసారి 2 ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక్కసారి 2 ట్రై చేశాను అనుకోండి, ఇక్కడ 2 ట్రై చేస్తే 6 + 2 6 - 2, 24 డివైడెడ్ బై 4 ప్లస్ 24 డివైడెడ్ బై 8, 4తో 4 6 ఆర్, అలాగే ఇక్కడ చూడండి 4తో 4 6 ఆర్, ఇక్కడ మైనస్ చూసుకోండి, మైనస్ 4తో 4 6 ఆర్, ఇక్కడ 6 వస్తుంది, అలాగే ఇక్కడ 8తో 8 3 ఆర్, 6 - 3 అంటే ఎంత 3, మ్యాచ్ అయిపోయింది. కాబట్టి ఈ సిఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. సో 12 - 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 10 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. 43లో a building of initial value of rupees 31,25,000 depreciates its value every year at the rate of 4% on its value at the beginning of the year. If the rupees X is the value of building at the end of the 3 years and Y is the value of the land which depreciates at the rate of 5% compoundingly,
అండ్ ద వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ ఇనీషియల్ ఈజ్ ₹32,000. దెన్ వై మైనస్ ఎక్స్. తెలుగులో కూడా ఒకసారి చూడండి. సో 31,25,000 రూపాయలు విలువ కలిగిన ఒక భవనం విలువ యొక్క తరుగుదల ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం ప్రారంభంలో ఉన్న దాని విలువపై 4% రేటు చొప్పున ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ భవనం విలువ X రూపాయలు మరియు ప్రారంభంలో 32 లక్షలు రూపాయలు విలువ కలిగి 5% పెరుగుదల రేటు చక్రీయంగా కలిగి నా స్థలం యొక్క Y రూపాయలు అయితే Y మైనస్ ఎక్స్. ఒక బిల్డింగ్ ఉందంట, దాని యొక్క విలువ 31,25,000 సంవత్సరం చొప్పున తిరిగి తగ్గిపోతూ ఉంది. సంవత్సరానికి 4% తగ్గిపోతుంది. క్వశ్చన్లో మనకి ఇక్కడ చూడండి ఏమన్నారంటే రూపీస్ ఎక్స్. ఎక్స్ అనేది అంటే వాల్యూ అంట, ఆ బిల్డింగ్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 3 years. ముందు అది క్యాలిక్యులేట్ చేద్దాం, వై కోసం తర్వాత ఆలోచిద్దాం, ఎందుకంటే వై మైనస్ ఎక్స్ కాబట్టి. 31,25,000 ప్రతి సంవత్సరం 4% తగ్గిపోతుందంట. ఇంతకీ 4% అంటే 4/100 కదా. 4/100 అంటే ఫ్రాక్షన్లో 1/25 కదా. అంటే దీన్ని మొత్తాన్ని 25 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ తగ్గిపోయి 24 పార్ట్స్ అవుతుంది. ఈ 24/25ని నేను 3 times రాస్తాను. ఎందుకు 3 times రాస్తున్నానంటే సో క్వశ్చన్లో మనకి ఏంటంటే 3 years అన్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 25 ఆర్ 625. 625 అయితే ఎగ్జాక్ట్గా 5 times. 625 5 times, 5 6 are 5 into 600 3,000, 5 into 25 125, 125 plus 3,000 is equals to 3,125. ఇప్పుడు మళ్ళీ 5తో ఎన్ని టైమ్స్ అని అంటే ఇక్కడ 5 times. ఓకేనా, 5తో 5 times, మళ్ళీ ఇక్కడ 5తో 5 2 times. అంటే 200 into 24 cube. 24 cube వాల్యూ ఎంత చెప్పండి? సో 13824. 24 cube వాల్యూ ఎంత? 13824. అది మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే 24 square 576 into 24 చేయండి. ఇప్పుడు మళ్ళీ 2తో మల్టిప్లై చేద్దాం. 2 4s are 8, 2 2s are 4, 2 8s are 16, 2 13s are 26 plus 1 27,64,800. ఇది అలా ఉంచండి. ఆ తర్వాత వై ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ విచ్ ఎప్రిషియేట్. సంవత్సరానికి 5% చొప్పున పెరుగుతుందంట. ఓకేనా, సంవత్సరానికి 5% చొప్పున పెరుగుతుంది కాంపౌండింగ్లీ. అండ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఇనీషియల్లీ ఈజ్ 32,000. ఇనీషియల్గా 32,000 ఉంది. మరి ఆ 32,000 సంవత్సరానికి 5% అంటే ఫ్రాక్షన్లో ఎంత అంటే 1/20. అంటే దీన్ని మొత్తాన్ని 20 parts చేస్తే ఒక పార్ట్ పెరిగి 21 అవుతుంది. అలా ఎన్ని సంవత్సరాల కోసం మాట్లాడారనంటే అక్కడ చూడండి. సో క్వశ్చన్లో ఎన్ని సంవత్సరాల కోసం మాట్లాడారనంటే వై ఈజ్ ద వాల్యూ ల్యాండ్ విచ్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ ఇనీషియల్లీ ఇది. సో అక్కడ 3 years కోసం టైం కోసం ఏం చెప్పట్లేదంటే అది కూడా 3 years కోసమే తీసుకోండి. ఎంత అనంటే సో 21/20, 21/20, 21/20. ఓకేనా, 21/20. 20 cube అంటే ఎంత అంటే 8,000తో 4 times. 8,000తో 4 times కాబట్టి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకొక 2 సున్నాలు ఉండిపోయాయి కదా, ఇంకొక 2 సున్నాలు ఉండిపోయి చూసుకోండి. 400. సో 400 into 21 cube. 21 cube అంటే 9261. సో దాని నుంచి మల్టిప్లై చేస్తే 2 zeros ఉన్నాయి. 4 1s are 4, 4 6s are 24, 4 2s are 8 plus 2 10, 4 9s are 36 plus 1 37. 37,44,000. ఇప్పుడు ఇందులో నుంచి ఇది తీసేటప్పుడు ఒకసారి చూడండి, 0 0 వస్తుంది. 14 minus 8 అంటే ఎంత? 6. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ దేంతో ఎండ్ అయి ఉండాలి? 600తో ఎండ్ అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇదిగోండి ఇక్కడ మళ్ళీ 13 minus 4. 13 minus 4 అంటే ఎంత? 9. ఆ తర్వాత ఇక్కడ సో 9 ఉంటుంది. 9 minus 6 అంటే సో 3. తర్వాత 37 minus 36 minus 27 అంటే 9. 939,600. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 44. A person has left a sum of ₹1,45,600 to be divided among his 2 sons, aged 15 years and 13 years now. Both of them invested their shares on simple interest at 10% per annum. If both of them gets equal amounts when they attain 18 years of age, then the original share received by the younger son is. ప్రస్తుతం 15 ఏళ్ళు మరియు 13 ఏళ్ళు వయసు ఉన్న తన ఇద్దరు కుమారులు పంచేందుకు ఒక వ్యక్తి ₹1,45,600 మిగిల్చాడు. వారిద్దరూ తమ షేర్లను ఏడాదికి 10% చొప్పున సాధారణ పెట్టుబడి పెట్టారు. 18 ఏళ్ళు వచ్చేసరికి ఇద్దరు సమాన మొత్తాలని పొందినట్లయితే చిన్న కొడుకు అందుకున్న అసలు వాటా ఎంత?
చిన్న కొడుకు అందుకున్న అసలు వాటా ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఎంత అమౌంట్ ఇచ్చారంటే 1,45,600 ఇచ్చారు. ఖచ్చితంగా పెద్ద వ్యక్తికి హాఫ్ కంటే ఎక్కువ వస్తుంది, చిన్న వ్యక్తికి హాఫ్ కంటే తక్కువ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హాఫ్ ఎంత అంటే అరౌండ్ 72,000 అరౌండ్. కానీ ఆప్షన్లు అన్ని తక్కువే ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఒక సన్న యొక్క ఏజ్ 15, ఇంకొక సన్న యొక్క ఏజ్ 13, ఇద్దరికి 18 రావాలి. అంటే ఇతను ఎన్ని సంవత్సరాలు పెరగాలంటే 3 ఇయర్స్ పెరగాలి. ఇతను ఎన్ని సంవత్సరాలు పెరగాలంటే 5 ఇయర్స్ పెరగాలి. ఓకేనా, ఇతను 3 ఇయర్స్ పెరగాలి, ఇతను 5 ఇయర్స్ పెరగాలి. సంవత్సరానికి 10% చొప్పున ఇక్కడ టోటల్ 30%, అలాగే ఇక్కడ సంవత్సరానికి 10% చొప్పున టోటల్ 50%. ఓకేనా, 50%. మరి 30% చొప్పున చూద్దాం ఒకసారి. క్వశ్చన్లో అమౌంట్లు ఈక్వల్ అన్నారా, ఈక్వల్ అమౌంట్స్ అన్నారు, ఈక్వల్ ఇంట్రెస్ట్లు అన్నారా? ఈక్వల్ అమౌంట్లు అన్నారు కాబట్టి ఇక్కడ 30% ఇంట్రెస్ట్ ఇతని పేరు మీద పెట్టింది P1 అనుకోండి, ఇతని పేరు మీద పెట్టింది P2 అనుకోండి. ఇప్పుడు 30% ఇంట్రెస్ట్ అంటే సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుందంటే 130%. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 100%, ఇంట్రెస్ట్ ఈజ్ 30%. టోటల్ 130% ఆఫ్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 50% అంటే ఓవరాల్గా 150%. 150% ఆఫ్ P2. సో దీని నుంచి P1 by P2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయించారంటే 15/13. 0% యువతల అవతల క్యాన్సిల్. అంటే ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎంత అంటే 1,45,600. ఎన్ని పార్ట్స్ చేయాలి? 15 + 13 అంటే 28 పార్ట్స్ చేసి అందులో మనకి P2 కదా ఇది కావాలి. ఎందుకంటే క్వశ్చన్లో షేర్ రిసీవ్డ్ బై ద యంగర్ సన్ అంటే P2 కావాలి 13. ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ కూడా మీరు ఎలా చేస్తారనంటే 4తో చూడండి. 4 7s ఆర్ ఇక్కడ 4తో 4 3s ఆర్ 12, 4 6s ఆర్ 24, 4 4s ఆర్ 16. ఆ తర్వాత ఈ 2 సున్నాలు ప్రతి ఆప్షన్లో ఉండాలి. 4 3s ఆర్ 12, 7తో 2 రావాలంటే 7 6s ఆర్ 42 అంటే ఆప్షన్ 600తో ఎండ్ అయి ఉండాలి. ఆప్షన్ 2 మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇదిగోండి 7తో 7 5s ఆర్ 35, 7 2s ఆర్ 14. కాబట్టి 5200 into 13. 13తో 13 2s ఆర్ 26, 13 5s ఆర్ 65 + 2 67, 67600. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Pipe A alone can fill a tank in 24 minutes. Pipe B alone can fill the same tank in 36 minutes. Pipe A alone is open for X minutes and pipe B alone is open for Y minutes. To fill the tank in 30 minutes, then X minus Y in minutes. గొట్టం ఏ ఒక్కటే ఒక తొట్టిని 24 నిమిషాల్లో నింపగలదు. గొట్టం బి ఒకటే ఆ తొట్టిని 36 నిమిషాల్లో నింపగలదు. పైపు ఏ ఒకటే X నిమిషాలు, పైపు బి Y నిమిషాలు పనిచేసి తొట్టిని 30 నిమిషాలలో నింపాయి. అప్పుడు X minus Y వాల్యూ ఎంత? ఫస్ట్ ఏ ఒకటి అయితే ఎంత టైంలోనంటే 24 మినిట్స్లో ఫిల్ చేయగలదు. ఓకేనా, ఆ తర్వాత ఇంకేమన్నారంటే బి ఒకటి అయితే 36 మినిట్స్. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే పైపు ఏ ఒకటి X మినిట్స్ చేసింది, పైపు బి Y మినిట్స్ చేసింది. క్వశ్చన్లో ఏమంటున్నారంటే 30 మినిట్స్. ఆ రెండింటికి కలిపి ఎంత టైం పట్టిందనంటే ఆ రెండింటికి కలిపి ఎంత టైం పట్టిందన్నారు? 30 మినిట్స్ టైం పట్టిందన్నారు. Y minutes to fill the tank in 30 minutes. Pipe B alone is opened for Y minutes. ఫస్ట్ ఇది X మినిట్స్ ఓపెన్ చేశారు, తర్వాత Y మినిట్స్ ఓపెన్ చేశారు. ఓవరాల్గా 30 మినిట్స్లో ఫిల్ అయింది. X minus Y వాల్యూ ఎంత? ఫస్ట్ 24కి 36కి ఎల్సిఎం తీసుకుందాం. 24కి 36కి ఎల్సిఎం ఎంత అంటే 72 సరిపోవట్లేదు, 144 తీసుకోండి. ఓకేనా, 144 ఎలా వచ్చిందో ఇక్కడ చేస్తున్నా చూడండి. 24కి 36కి ఎల్సిఎం ఎంత అంటే 24కి 36కి ఈ రెండు నెంబర్లు 12లో పోతాయి. 12తో 12 2s ఆర్ 24, 12 3s ఆర్ 36, 2 into 36 చేసినా పర్వాలేదు, 24 into 3 చేసినా పర్వాలేదు. కాబట్టి 144 కాదు 72 సరిపోతుంది. 72 ఎల్సిఎం తీసుకోండి. నేను రాంగ్ చేశాను ఇక్కడ. 72 ఎల్సిఎం తీసుకోండి. ఓకేనా, 72 ఎల్సిఎం తీసుకోండి. 72 ఎల్సిఎం తీసుకుంటే 24తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్, 36తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఇది X మినిట్స్ మొత్తం 30 మినిట్స్ కదా. 30 మినిట్స్లో ఫస్ట్ ఇది X కదా, తర్వాత నేను ఏమని రాస్తానంటే Y అని రాయను, Yని 30 - X అని రాస్తాను. Yని ఏమని రాస్తాను 30 - X. ఎందుకని మొత్తం ఓవరాల్గా 30 మినిట్స్ పట్టింది. అందులో X మినిట్స్ ఏం ఆపరేట్ అయిందంటే ఏ ఆపరేట్ అయింది. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 into X 3X. ఆ తర్వాత 30 - X మినిట్స్ ఎవరు ఆపరేట్ అయ్యారంటే B ఆపరేట్ అయింది. కాబట్టి 2 into 30 60, 2 into X 2X. ఓవరాల్గా ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ 72 పార్ట్స్. 3Xలో నుంచి 2X తీస్తే X, 3Xలో నుంచి 2X తీస్తే X, 72లో నుంచి 60 తీస్తే 12. X ఎప్పుడైతే 12 మినిట్స్ అయిందో
ఎక్స్ ఎప్పుడైతే ఇది 12 మినిట్స్ అయిందో వై ఏమవుతుందంటే మిగతాది ఎంత అంటే 30లోంచి 12 తీస్తే 18. కానీ క్వశ్చన్లో ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ ఎక్స్ అడిగారు. 12 మైనస్ 18 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 6 మినిట్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46. A system of a capacity 8,000 liter measures externally 3.3 meters and 2.6 meters and 1.1 meter and its walls are 5 centimeters thickness. The thickness of the bottom is 8,000 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకు యొక్క బాహ్య కొలతలు 3.3 మీటర్లు, 2.6 మీటర్లు, 1.1 మీటర్లు. గోడల యొక్క మందము 5 సెంటీమీటర్లు అయిన అడుగు భాగం యొక్క మందం ఎంత? ఫస్ట్ ఒక ట్యాంక్ ఇచ్చారు. ఇలా ఒక ట్యాంక్ చూద్దాం. ఇది ట్యాంక్ యొక్క అడుగు భాగం, ఇవి ఏంటంటే వాటి యొక్క గోడలు. సో అడుగు భాగం, దీన్ని జనరల్గా మనం ఏమంటామంటే ఇది హెచ్ అంటాము. ఓకేనా? సో హైట్ అంటాము. అలాగే దీనికి లెంత్ ఎల్ అనుకుందాం. అలాగే వెనక్కి బ్రెడ్త్ బి అనుకుందాం. ఓకేనా? బ్రెడ్త్ బి అనుకుందాం. ఓకేనా? ఇలా చూస్తే ఇది లెంత్ అవుతుంది, అలా చూస్తే ఇది ఏమవుతుందంటే బ్రెడ్త్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ ట్యాంక్ ఫార్ములా ఏంటంటే ఎల్బిహెచ్. ఆ ఎల్బిహెచ్ వాల్యూని క్వశ్చన్లో 8,000 లీటర్స్ అన్నారు. ఎల్ వాల్యూ ఒకసారి చూడండి. మామూలుగా ఏంటంటే ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ మొత్తం ఎంత వచ్చాయంటే, సో అక్కడ మీటర్లోకి మార్చండి. 3.3 అంటే 330 సెంటీమీటర్స్, అదే సెంటీమీటర్లోకి మార్చండి మీటర్ని. సో 330 సెంటీమీటర్స్. గోడ ఇటువైపు ఒక 5 సెంటీమీటర్లు ఉంది, ఇటువైపు ఒక 5 సెంటీమీటర్లు ఉందంటే మొత్తం ఎన్ని సెంటీమీటర్లు తీసేయాలి? 10 సెంటీమీటర్లు తీసేస్తే లోపల ఎంత ఉంటుంది అంటే 320 మీటర్లు ఉంటుంది. ఆ తర్వాత వెడల్పులోని కూడా మామూలుగా వెడల్పు ఎంత అంటే 260 సెంటీమీటర్లు. ఈ 260 సెంటీమీటర్లు అటొక 5 ఇటొక 5 తీసామనుకోండి, 10 తీస్తే 250 సెంటీమీటర్లు. అలాగే హైట్ చూసేటప్పుడు పైన ఏమీ తీయలేము, కానీ కింద మాత్రం 5 సెంటీమీటర్లు తీసేయాలి. కాబట్టి 5 సెంటీమీటర్లు తీసేయాలంటే ఏం చేయాలంటే, సో 110 సెంటీమీటరు మైనస్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? మైనస్ ఎక్స్ అనుకుందాం. ఆ వాల్యూ ఎంత అంటే 110 సెంటీమీటర్ మైనస్ ఎక్స్, ఆ వాల్యూ ఎంత అంటే 8,000 ఇంటూ 1000 రాస్తున్నాను. ఎందుకంటే లీటర్ అంటే ఏంటంటే 1000 సెంటీమీటర్ క్యూబ్. సో దీని నుంచి ఏమైనా క్యాన్సిలేషన్ ఉందని చూడండి. 250తో ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ 4 8 ఆర్ 32 క్యాన్సిల్, ఈ 0 కూడా క్యాన్సిల్ చేసేయండి. దాని నుంచి 110 సెంటీమీటర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 110లో నుంచి 100 తీస్తే 10 సెంటీమీటర్. మరి ఎక్కడైనా ఆప్షన్లో 10 సెంటీమీటర్ ఉందా? ఆ 10 సెంటీమీటర్ దేనికి ఈక్వల్ అంటే 1 డెసిమీటర్కి ఈక్వల్. ఓకేనా? 1 డెసిమీటర్కి ఈక్వల్. 100 సెంటీమీటర్ అయితే మాత్రం 1 మీటర్కి ఈక్వల్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 3 అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? Question number 47. On selling an article for rupees 246.80, the gain 20% is more than the amount of the loss incurred on selling it for rupees 216. If the article is sold for 220.75, then what is the gain or loss percentage? Correct to nearest integer. ఒక వస్తువుని రూపాయలు 246.80కి విక్రయించినప్పుడు వచ్చిన లాభం దానిని 216కి విక్రయించినప్పుడు కలిగిన నష్టం కంటే 20% ఎక్కువ లాభం వస్తుంది. వస్తువుని రూపాయలు 220.75కి విక్రయించినట్లయితే వచ్చే లాభం లేదా నష్ట శాతం సమీప పూర్ణాంకానికి దగ్గరగా. ఓకేనా? ఆన్ సెల్లింగ్, సో సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఏమి ఇచ్చారంటే 246.8 ఇచ్చారు, ఒకటి 246.8 ఇచ్చారు. సో ఇంకొకటి ఏమన్నారంటే 216 అన్నారు, ఇంకొకటి ఏంటంటే 216 అన్నారు. ఓకేనా? 216 అమ్మినప్పుడు నష్టం వస్తుంది, 246.8 అమ్మినప్పుడు లాభం వస్తుందంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ మధ్యలోనే ఉంటుంది. అక్కడ ఏమంటున్నారంటే గెయిన్ అంట 20% మోర్ అంట. దేనికంటే? లాస్ కంటే. అంటే అక్కడ లాసు 20%, ఆల్రెడీ 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 కదా. అంటే లాసును కనుక నేను 5x అనుకుంటే, చూసుకోండి ఇక్కడ ఇదొక సెల్లింగ్ ప్రైజు, ఇదొక సెల్లింగ్ ప్రైజు. ఈ సెల్లింగ్ ప్రైస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇటు ప్రాఫిట్, ఇటు లాసు నేను 5x అనుకుంటే 20% మోర్ అంట, ప్రాఫిట్ అంట, ఒక పార్ట్ మోర్ అంట, ఇది 6x. అప్పుడు ఈ డిఫరెన్స్ మొత్తం ఎంత చూడండి. ఎక్స్లో డిఫరెన్స్ ఎంత అంటే ఇది ఒక 5x, ఇది ఒక 6x, ఓవరాల్గా 11x. వాల్యూలో డిఫరెన్స్ ఎంత అనంటే 0.8, 246లో నుంచి 216 తీస్తే 30.8. 11తో 11 2s are 11 8s are 2.8. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2.8. దాని నుంచి కాస్ట్ ప్రైస్ కావాలంటే 216కి ఎంత కలపాలనంటే 5x కలిపితే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. 5x ఎంత అంటే 5 × 2.8. 5 × 2.8 అంటే 2.8లో ఆఫ్ 14, అదే 20. 5 × 2 5కి డబల్ చేయండి 10, 2.8లో ఆఫ్ ఎంత 1.4 అంటే ఎంత 14. 5 అదే 216కి 14 కలిపితే 230 కాస్ట్ ప్రైజు. ఇప్పుడు ఒకవేళ 220.75 అమ్మితే మరి 220.75 అమ్మడం అంటే నష్టమే కదా వస్తుంది. ఖచ్చితంగా మన ఆప్షన్లో నష్టమే ఉండాలి. ఎంత పర్సెంటేజ్ అంటే ఫస్ట్ నష్టం ఎంతో చూడండి, 9.75. నష్టం ఎంత 9.75. 230 నుంచి తీసేయండి, 9.75 కాదు 9.25.
ఇప్పుడు అందులో ఒకసారి 10% తీసుకోండి. 10% వాల్యూ ఎంత అంటే 23. 5% వాల్యూ ఎంత అంటే 23.5లో 23లో ఆఫ్ 11.5. ఆ తర్వాత 4% ఒకసారి 1% వాల్యూ ఎంత అనంటే 2.3 తీసేస్తే దగ్గర 4% వాల్యూ 9 అరౌండ్ వస్తుంది. అంటే 9.25 రావాలంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలి, 4% దగ్గరలో అప్రాక్సిమేషన్ అన్నారు కాబట్టి 4% లాస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. A tent is in the shape of a cone Sara mounted on the top of the cylinder. Height of the cone is half of that of the cylinder and the base radius of the cylinder is 3 meters. If the canvas required for the tent is 198 meters square, then the total height of the tent is. ఒక గుడారం యొక్క ఆకారం ఒక స్తూపంపై శంకు బోలించినట్లుంది. శంకు ఎత్తు స్తూపం ఎత్తులో సగం మరియు స్తూపం భూ వ్యాసార్థం 3 మీటర్లు. గుడారానికి అవసరమైన గుడ్డ 198 మీటర్ స్క్వేర్ అయితే గుడారం యొక్క ఎత్తు మీటర్లలో. ఫస్ట్ ఒకసారి చూడండి. ఆ టెంట్ ఏ విధంగా ఉందనంటే కోను పైన ఉండి కింద సిలిండర్ ఉన్నట్టు, ఇలా కింద సిలిండర్ ఉంది, దానిపైన కోన్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఒక టెంట్ ఉందంట. హైట్ ఆఫ్ ది కోను, ఈ హైట్ ఆఫ్ ది కోన్ అంట హాఫ్ అంట దేంట్లో, సిలిండర్ యొక్క హైట్లో. అంటే ఈ సిలిండర్ యొక్క హైట్ కనుక నేను 2h అనుకుంటే అప్పుడు ఈ కోన్ యొక్క హైట్ ఎంత అనంటే h, అందులో 2hలో హాఫ్ h. అండ్ దెన్ బేస్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్. ఓకేనా, ఈ బేస్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఎంత అంటే 3. ఓకేనా, బేస్ రేడియస్ సిలిండర్ 3 అంటే కోన్ది కూడా 3 అవుతుంది. తర్వాత ద క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ద టెంట్ ఈస్ 198 మీటర్ స్క్వేర్. ద క్యాన్వాస్ ఓకేనా రిక్వైర్డ్ ఫర్ ద టెంట్ ఈస్ 198 మీటర్ స్క్వేర్. ద టోటల్ హైట్ ఆఫ్ ది టెంట్ అంటే మొత్తం ఇది ఉంది కదా, ఈ టెంట్ మొత్తం కావాలంటే ఏంటంటే దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో అంత టెంట్ కావాలి. ఫస్ట్ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే పై ఆర్, సో పై ఆర్ ఎల్. ఓకేనా, పై ఆర్ ఎల్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే పై ఆర్ ఎల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకేమి ఇచ్చారంటే మనకి దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అనంటే 2πRh. సో 2πRh అదే టోటల్ కాదు, దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇదేంది సిలిండర్ది 2πRh. అలాగే కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే πRl. ఓకేనా, ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత ఇచ్చారంటే 198 ఇచ్చారు. ఓకేనా, ఈ వాల్యూ మనకి 198 ఇచ్చారు. ఎల్ వాల్యూ మనం చెప్పొచ్చు. ఎల్ వాల్యూ ఎలా చెప్పొచ్చు అంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ వాల్యూ ఎలా చెప్పొచ్చు అంటే ఇది స్లాంట్ హైట్ మనకి ఇచ్చింది కూడా చూసుకుంటే అక్కడ ఏమన్నారనంటే ద క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ద టెంట్ ఈస్ 198 అన్నారు. టోటల్ హైట్ ఆఫ్ ది టెంట్ ఇన్ మీటర్స్. టోటల్ హైట్ ఆఫ్ ది టెంట్ ఇన్ మీటర్స్ అంటే మనకి సో 3h అడుగుతున్నారు. ఓకేనా, 3h అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆన్సర్ అయితే సో 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ 4 అని కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. ఏమీ చేయకుండానే ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. ఆ ప్రాసెస్ ఎలా అనంటే ఇప్పుడు పై, సో రెండిట్లో మనం పై కామన్ తీసేయచ్చు 22/7. అలాగే ఆరు కూడా రెండిట్లో కామన్ తీయొచ్చు 3. ఇక్కడ ఎల్ అంటే స్లాంట్ హైట్, ఆ స్లాంట్ హైట్ని స్క్వేర్ రూట్ ఆఫ్ h² ప్లస్ 3² 9 అని రాయొచ్చు. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ ఈ హైట్ ఎవరిది అంటే చూసుకోండి, ఇక్కడ పై ఆల్రెడీ కామన్ తీసాము, ఆర్ తీసాము. 2 ఇక్కడ హెచ్ నార్మల్ హెచ్ కాదు, ఈ హెచ్ ఏంటంటే సో ఈ సిలిండర్ యొక్క హెచ్ కాబట్టి దీనికి బదులుగా 2h అని రాసుకోవచ్చు. కాబట్టి 2 2s are 4h. 4h ఈజ్ ఈక్వల్స్ టు 198. దాంట్లో 11తో 11 2s are 11తో 11 1s are 11 8s are మళ్ళీ 6తో 6 3 టైమ్స్. ఓకేనా, సో దాని నుంచి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ h² ప్లస్ 9 ప్లస్ 4h ఈజ్ ఈక్వల్స్ టు 7 3s are 21. ఆ వాల్యూ 21 రావాలంటే ఒకటి దీన్ని సాల్వ్ చేయడం అంటే కొంచెం మనకి ఇబ్బంది కాబట్టి ఏం చేద్దామంటే ఎప్పుడైతే ఇక్కడ 3 కనిపించిందో ఖచ్చితంగా మన ఆలోచన ట్రిప్లెట్స్ విధంగా ఆలోచించాలి. అంటే అప్పుడు హెచ్ని మనం ఎంత అనుకోవచ్చు 4 అనుకోవచ్చు. అలా మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైతే దీన్ని 4 అనుకున్నామో 4² 16 ప్లస్ 9 అంటే రూట్ ఆఫ్ 25 అంటే 5 ప్లస్ 4 4 16. 16 ప్లస్ 5 అంటే ఎంత 21. సరిపోయింది కదా. కాబట్టి హైట్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. హైట్ వాల్యూ 3 కాదు 4 అవుతుంది. మనకి హైట్ కాదు టోటల్ క్యాన్వాస్ టెంట్ యొక్క హైట్ కావాలి. సో ఎంత అంటే అదే మొత్తం ఇది మొత్తం ఎంత అంటే 3h వాల్యూ ఎంత అంటే 3 4s are ఎంత అంటే సో 12 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 4 అని చెప్పుకోవచ్చు. బట్ ఎగ్జామ్లో అదంతా చేయకుండానే మీరు ఎక్కడ ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఇది 2h ఇది h కాబట్టి టోటల్ 3h, ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది. ఓకేనా.